ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ హూ హెస్ డన్ టాక్ టు బేబీ వెరీ వెల్. మేబీ కొద్దిమంది శిష్యుల్లో ఒక ఇంపార్టెంట్ శిష్యులు శ్వేత అని మాట్లాడతారు. సో ఆమెను గురించి చెప్పాలంటే ఇటువంటి విషయాలు మేము ఇయర్ 1999 టు 2000 నుంచి మాట్లాడుతున్నాం. కానీ మంచి విషయాలు జనరల్గా ఫాస్ట్గా పోదు, చెడైతే మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఎంతోమంది మదర్స్కి చెప్పాము. మదర్స్ చేసేవాళ్ళు, కొంత చేసేవాళ్ళు, కొంత చేయకుండా ఉండేవాళ్ళు. అండ్ దేర్ ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ మెటీరియల్ థింగ్స్. బిడ్డ ఆరోగ్యం, నా ఆరోగ్యం బాగుంటే చాలు, డెలివరీ నార్మల్ అయిపోతే చాలు. బియాండ్ దట్ వెళ్ళేవాళ్ళు కాదు. క్వాలిటీని గురించి ఆలోచన అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే బిడ్డ దగ్గర మాత్రమే ఉండదు. మీలో అందరూ చీరలు కొంటారు, నగలు కొంటారు, మేబీ కార్స్ కొంటారు, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. వాట్ ఈస్ ద టైమ్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్? మనం పెళ్ళికి పోయి చీరలు కొనాలంటే జస్ట్ లైక్ దట్ ఏదో పోయి 10 ప్యాక్ చేయండి అనం కదా. యూ పుట్ ఆన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ ఎంక్వైరీ. అట్లే ప్రతి విషయంలో. మరి ఒక లైవ్ ఆబ్జెక్ట్ ప్రెగ్నెన్సీలో ఇంకో జీవిని భూమి మీదకి తీసుకొస్తుంటే ఆ బిడ్డ ఎటువంటి ఆమెగానో వాడుగానో ఉండాలని వీ నెవర్ గివెన్ ఏ సింగిల్ థాట్. ప్రెగ్నెన్సీ వచ్చేసింది, డెలివరీ నార్మల్ అయిందా, సీజర్ అయిందా, ఇక్కడికి అయిపోయింది. ఒక వివేకానంద కావాలన్నా, లేకపోతే అబ్దుల్ కలాం కావాలన్నా, ఐన్స్టీన్ కావాలన్నా, మహాత్మా గాంధీ కావాలన్నా, లేకపోతే ఝాన్సీ లక్ష్మి కావాలని మనం ఎందుకు ఆలోచించము అని ఇట్ వాజ్ ఆల్వేస్ ఎ థాట్. అంత తల్లి చేతుల్లోనే ఉంది కదా. అంత గొప్ప గొప్ప మహనీయులు కూడా ఒక తల్లి కన్నా బిడ్డలే. అండ్ యు ఆర్ నాట్ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ మదర్స్. సో ఆ ఉద్దేశంతో ఈ ఫస్ట్ స్లైడ్ కన్నా మీరు చూస్తే మదర్కి బేబీకి దెర్ ఇస్ అన్ అటాచ్మెంట్. ఎందుకు ఈ ప్రెగ్నెన్సీని గురించి ఇంత మాట్లాడుతున్నాము అని అంటే, మిగతా టైంలో పుట్టిన తర్వాత మంచి టీచర్స్ని పెట్టచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా. అంటే ప్రెగ్నెన్సీ ఒక్క మొమెంట్ మాత్రమే వేర్ మదర్ అండ్ బేబీ ఆర్ ఫిజికలీ కనెక్టెడ్. సో మదర్ తీసుకునే ఆహారం, మదర్ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా త్రూ ది అంబలికల్ కార్డ్ బేబీకి పోతాయి. మదర్లో ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయో బేబీలో కూడా అటువంటి ఫీలింగ్సే ఉంటాయి. సో లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్, చాలామంది వెస్టర్నర్స్, మన దేశంలో కూడా ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ డైరెక్ట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చైల్డ్ కెన్ హియర్, చైల్డ్ కెన్ సీ, చైల్డ్ కెన్ టేస్ట్, చైల్డ్ హ్యాస్ ది సెన్స్ ఆఫ్ టచ్, చైల్డ్ హ్యాస్ ఎమోషన్స్, చైల్డ్ హ్యాస్ ఫీలింగ్స్. సో పెద్దవాళ్ళకి బిడ్డకి తేడా లేదు, కాకపోతే అంత సొఫిస్టికేటింగ్ థింకింగ్ లేకపోవచ్చు. మరి వాటన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే మదర్స్ థాట్స్. మదర్స్ థాట్స్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే, తల్లికి ఒకసారి ఒక ఆలోచన రాగానే కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల ఆమె సంతోషంగానో బాధగానో ఉంటుంది. బట్ ఆ కెమికల్స్ బేబీకి కూడా కంపల్సరీగా పోతాయి, బికాస్ దే ఆర్ కనెక్టెడ్. కాబట్టి మదర్ ఏ ఫీలింగ్లో ఉంటే బేబీ కూడా అదే ఫీలింగ్లో ఉంటుంది. మనం మాట్లాడితే ఎట్లా వింటుంది, లేకపోతే మనం మాట్లాడితే ఎట్లా అర్థం చేసుకుంటుంది, బయటకు వచ్చిన తర్వాత కదా భాష తెలిసేదంటే, ఇట్ ఈస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ దట్ ఆర్ కన్వేడ్. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ థాట్స్, మీరు ఈ హాస్పిటల్కి రావాలనుకున్నారు, ఆటో ఎక్కో, కారు ఎక్కో, చేతులు కాళ్ళతో వచ్చారు, కానీ
స్టార్టింగ్ పాయింట్ వచ్చి థాట్. ఆ థాట్ మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నిటికీ కమ్యూనికేట్ చేస్తుంది బై నర్వ్స్ ఆర్ త్రూ హార్మోన్స్. సో న్యాచురలీ మదర్ని ప్రభావితం చేసినప్పుడు విషయాలన్నీ చైల్డ్ని కూడా ప్రభావితం చేస్తుంది అని గత 18 yearsగా చెప్తూ ఉంటే ఇట్లా చాలామంది రీజనబుల్గా చేశారు. ఎక్స్ట్రాడినరీగా చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ది పర్సన్ ఈజ్ శ్వేత. సో తను యుఎస్ఏలో ఉన్నారు అంతకుముందు. ఇండియాకి వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చి డెలివరీ అయ్యారు. ఇప్పుడు బెల్జియంలో ఉన్నారు. తను ఊరికి వచ్చి ఉంటే మేడం చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డను గురించి కొన్ని విషయాలు చెప్తుంటే ఒక ఆలోచన వచ్చింది. 10 మందిగా శ్వేతాలు ఉంటే ఈ ప్రపంచాన్ని అంతా మార్చేసేవచ్చేమో. ఎందుకంటే ఆనందం. ఏం చేస్తున్నాడమ్మా మీ బాబు అంటే నేను మెడిటేషన్ చేసేదాన్ని. ఇప్పుడు వీడియో చూపిస్తాను. 1 year 1.5 yearsలో వాళ్ళ పెద్దవాళ్ళు మెడిటేషన్ కూర్చుంటే 1 year 1.5 yearsలో వాడు కూడా ½ an hour 1 hour మెడిటేషన్ కూర్చుంటాడు. ఇది మనం చెప్పి నేర్పించలేము. తల్లి యొక్క ఆలోచన యొక్క ప్రభావం. ఇంప్రెషన్స్ ఆల్రెడీ పడిపోయాయి. 9th month బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ పర్సనాలిటీ ఈజ్ ఫామ్. సో అట్లనే ఆలోచించే విధానంలో వాడు ఎట్లా ఆలోచిస్తున్నాడు అని చూస్తే, సార్ ఏసీ రిమోట్ తీసుకుంటారు, వాడు ఏసీని ఆన్ చేసి చూస్తాడు, మేమంతా టీవీని ఆన్ చేసేది చూస్తే ఆ ఏసీ రిమోట్ని తీసుకుపోయి టీవీ ఆన్ అవుతుందా లేదా చెక్ చేస్తాడు. ఎవరన్నా వచ్చి ఇంట్లో తలుపు తట్టినప్పుడు మనం పోయి తెరుస్తాము శబ్దానికి, వీడు లోపల నుంచి తడతారు, బయట నుంచి ఎవరైనా తెరుస్తారా అని. అట్లే నడిచేటప్పుడు కూడా మామూలుగా నడుస్తాడు, కొన్నిసారి సైడ్కి నడుస్తాడు, కొన్నిసార్లు వెనక్కి నడుస్తాడు. సో నేను ఎటువంటి వ్యక్తిని కోరుకున్నాను అటువంటి క్వాలిటీస్ అన్నీ నా బిడ్డలో కనిపిస్తుంది. చాణక్యుడు, చంద్రగుప్త మౌర్యుడి గాడ్ ఫాదర్, అటువంటి వాడిలాగా నా కొడుకు కావాలని నేను కలలు కనేదాన్ని. డెఫినెట్గా అవుతాడు. సో ఇది ఫస్ట్ బేబీకి మదర్కి ఉండే కనెక్షన్. అండ్ శ్వేత అండ్ ఈ సన్. Advik doing reverse. Advik going reverse. First of all, thanks to my guru, Andal madam and Bhaskar sir and his entire team. It's not only them, entire team who helped me. ఇందాక చూసారు కదండి మా బాబు, ఈజ్ ఆద్విక్. ఆద్విక్ అనే పేరు ఎందుకు పెట్టానంటే మా వాడు ప్రత్యేకం అండి. ఆద్విక్ అంటేనే యూనిక్. సో ద రీజన్ ఫర్ చూసింగ్ ద నేమ్ ఆద్విక్ మేబీ మీరు చూసుంటారు. ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇవాళ మీ అందరితో నా ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్ మీ గో బ్యాక్ టు ద స్టోరీ. 2011 అక్టోబర్లో నా పెళ్ళయిందండి. మా హస్బెండ్ పేరు రమేష్. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. హీ వర్క్స్ ఫర్ ఇన్ఫోసిస్. సో పెళ్ళైన 2 monthsకే మేము యూఎస్ వెళ్ళిపోయాం. తనకి ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్, ఒక అసైన్మెంట్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళాము. సో మోర్ దెన్ 3.5 years యూఎస్లో ఉన్నాం. ఫస్ట్ 1 year లైట్ తీసుకుంటాం కదండి, పర్వాలేదు, టైం తీసుకోవచ్చు, కిడ్స్ గురించి ఆలోచించక్కర్లేదు, ఇట్స్ ఫైన్, వీ కెన్ టేక్ అవర్ టైం అనే థాట్ ఉంటుంది కదా అందరికీ.
1 year అయిపోయింది. నెక్స్ట్ స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకా క్వరీస్ వస్తాయి కదా సొసైటీ, ఇంట్లోంచి అమ్మ కాదు, అత్తగారు కాదు, బయట వాళ్ళు కాదు, ఫ్రెండ్స్ కాదు, అందరూ కంపేర్ చేస్తారు. ఏంటి న్యూస్ మంత్లో 2 సార్లు న్యూస్ కూడా అడుగుతారు. అది వాళ్ళ యాంగ్జైటీ అనమాట. సో థింగ్స్ అలా ఫ్లో అవుతున్నాయి. ఓకే, మనము అక్కడ ప్రీ ప్రెగ్నెన్సీ చెకప్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఉన్నట్టే. అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ ఏం చెప్పారంటే అన్ని హాస్పిటల్స్ లాగే అన్నీ చేశారు, అంతా బాగానే ఉందమ్మా, ఎందుకు అవ్వలేదు అంటే టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేసుకుందాము, అప్పుడు అవుతుందిలే అనుకుంటాం. అంత బాగానే ఉంది, ఎందుకు అవ్వలేదు అనేసరికి ఒక టెన్షన్ అనమాట. అమ్మో ఏదో ఉంది బ్యాక్ ఎండ్లో, అంతే కదా. ముందు యాంగ్జైటీ, తర్వాత ఏదో ఉందేమో అని అనుకుని భయాలు ఉంటాయి కదా. సో నాకు కూడా అలాగే ఉంది. సరే చూద్దాము, ఎంత గాడ్స్ గ్రేస్ కదా అని అనుకున్నాను. 2 years అయిపోయిన తర్వాత వెకేషన్కి వచ్చాము ఇండియాకి. 2 years అయిపోయింది. సో వచ్చేసినప్పుడు నాకు వేదిక ప్రోగ్రామ్ మరి అందరికీ తెలుసు. మేడం సెషన్ ఉంది కదండి, ఆ సెషన్ నేను ఇంటెన్షనల్గా ఆ సెషన్ చూడాలని కూడా అనుకోలేదు. బై గాడ్స్ గ్రేస్ ఛానల్స్ అలా బ్రౌజ్ చేస్తుంటే మేడం సెషన్ చూశాను అనమాట. నేను ముందు ఆశ్చర్యపోయా. అక్కడ కౌన్సిలింగ్ సెషన్స్ ఎలా ఉంటాయి, ఆల్రెడీ మనకి ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఎలా ఉంది, ఎలా చూస్తారు, ఏంటి కదా అనుకుంటూ. అప్పుడు మేడం ఇంక సెషన్లో మనకి చెప్పారు, అసలు అమ్మ ప్రెగ్నెన్సీ అంటే ఫిజికల్ థింగ్ కాదు, మైండ్ గేమ్ అమ్మ అది. సో మెంటలీ మనం ఎలా అనుకుంటామో స్ట్రెస్ ఫ్రీగా, యాంగ్జైటీ ఫ్రీగా ఉంటే థింగ్స్ అన్నీ నార్మల్గా అయిపోతాయి. నేను అనుకున్నాను మరి నిజమే కదా, నాకేం ఇష్యూస్ లేదన్నారు, సో మేబీ స్ట్రెస్ ఇస్ ద ఫ్యాక్టర్ అని అనుకున్నాను. సో అలా వెయిట్ చేశా. దెన్ ఇండియా వచ్చేసామండి. 3.5 years అయిపోయింది. అంటే కరెంట్లీ ఐఎమ్ లివింగ్ ఇన్ బెల్జియం. సో 3.5 years అయిపోయింది. హైదరాబాద్ వచ్చేసాము. హైదరాబాద్లో మళ్ళీ సేమ్ స్టోరీ. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ అల్ట్రాసౌండ్లు, మళ్ళీ టెస్ట్లు, మళ్ళీ సేమ్ కథ. మోస్ట్ ఆఫ్ యూ కథలు రిలేట్ చేసుకోవచ్చు అనమాట. సరే అని నేను ప్రెగ్నెంట్ అయ్యాను బై గాడ్స్ గ్రేస్. అమ్మయ్య, ముందు సొసైటీ ప్రెషర్ నుంచి తగ్గిపోతుంది కదా, అమ్మయ్య ప్రెగ్నెంట్ అయ్యాను. సరే అని రిపోర్ట్ పట్టుకొని మేడం దగ్గరికి వచ్చాను. అల్ట్రాసౌండ్, మేడం నేను ఇలాగా ప్రెగ్నెంట్ అయ్యానండి అని అంటే మేడం రిపోర్ట్ చూశారు. ఫస్ట్ మాట ఏమన్నారంటే, కంగ్రాచులేషన్స్ యు ఆర్ మదర్ నౌ అన్నారు. అదేంటి, ఈ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కదా మదర్ అనాలి, ఈవిడేంటి ఇప్పుడే యు ఆర్ మదర్ నౌ అని అనేసరికి అదొక ఫస్ట్ స్ట్రైకింగ్ ఎక్స్పీరియన్స్. సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు, అమ్మ ప్రెగ్నెన్సీ అంటే ఫిజికల్ స్టేటస్ ఆఫ్ బేబీ ఒక్కటే కాదు, ఇట్స్ ఆల్సో అబౌట్ ద మెంటల్ స్టేటస్, ద థాట్స్, అవన్నీ బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మనము టాక్ టు ద బేబీ టెక్నిక్ ద్వారా మన బేబీ పర్సనాలిటీని డిజైన్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఒకటి ఉంది అని ముందు చెప్పారు. సో ఫస్ట్ అది నేను డైజెస్ట్ చేసుకోవాలి కదా. సో ఓకే అనుకొని, ఓకే ఇదేదో కొత్తగా ఉంది. ఇప్పుడు మనందరం లాజికల్ బీయింగ్స్ కదండి, పురాణాలు ఇతిహాసాలు అంటే నమ్ముతారా చెప్పండి? జనరల్లీ నమ్మేవాళ్ళు నమ్ముతారు. సో టాక్ టు ద బేబీ టెక్నిక్ ఎందుకు, వై టాక్ టు ద బేబీ టెక్నిక్ అని ఆలోచిస్తే 2 రీజన్లు. ఒకటి, టాక్ టు ద బేబీ టెక్నిక్ ఆల్రెడీ ఉన్నదే, కొత్తగా మేడం వాళ్ళు క్రియేట్ చేసింది ఏమీ కాదు. మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, పురాణాల నుంచి అభిమన్యుడు, ప్రహ్లాదుడు, వీళ్ళందరి స్టోరీస్ అన్నీ చెప్పారు. సో ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్ మనకి సాటిస్ఫై అవుతుంది, నిజమే కదా ఆల్రెడీ ఉన్నదే అనే థాట్ ఒకటి మనకు వస్తుంది. రెండోది లాజికల్ రీజన్ బిహైండ్ టాక్ టు ద బేబీ. మమ్మీ బేబీ కనెక్ట్ అయ్యేది కార్డ్, ప్లాసెంటా అవన్నీ కాబట్టి. సో మనమేం మన బేబీకి లిటరల్లీ అన్నమేం పెట్టట్లేదు కదా, మన ద్వారానే న్యూట్రియన్స్ ఎలా వెళ్తున్నాయో మన ఎమోషన్స్ కూడా బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది ఒక రీజన్. దట్ ఈస్ ద యాక్చువల్ రీజన్. సో ఇప్పుడు మనకేంటి, ముందు క్లారిటీ వచ్చేసింది. సో యాక్సెప్ట్ చేసాం, టాక్ టు ద బేబీ వర్కౌట్ అవుతుందా లేదా, మనంతా వాళ్ళ లాజికల్ బీయింగ్స్ కాబట్టి అవుతుందా అవ్వదా అనే డౌట్ ఉంటుంది కదండి. ముందు ఫస్ట్ ఆ డౌట్ క్లియర్ చేసుకున్నాను నేను. ఓకే టాక్ టు ది బేబీ టెక్నిక్ అవుతుంది. అయిపోయిన తర్వాత అక్కడితో ఆగం కదా, మళ్ళీ ఎందుకు, వై టాక్ టు ది బేబీ టెక్నిక్ ఎందుకు వాడాలి, ఆ క్వశ్చన్ వస్తుంది కదా. సో వెనక్కి తిరిగి మనం ఆలోచించుకుంటే ఒక 2 generations ముందండి ప్రెగ్నెన్సీ అనేది రాకెట్ సైన్స్ లాగే ఉండదు. ఆడుతూ పాడుతూ కనేసుకునేవాళ్ళు, చాలా చాలా ఈజీగా, చాలా హ్యాపీగా, కన్వీనియంట్గా కనేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే మా అమ్మ జనరేషన్, కొంచెం ఆ జనరేషన్ వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్, చాలా కన్ఫ్యూజన్లు అండి. ఇప్పుడు మీ బేబీ మీద ప్రేమ ఈజ్ నాట్ ఈక్వల్ టు టెన్షన్ అండి. అమ్మో మా అమ్మాయి బేర్ చేయలేదు, మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ ఎక్కువ అండి, మా అమ్మాయి తట్టుకోలేదు నొప్పిని, ఇలాంటివన్నీ చెప్పకండి ప్లీజ్. సో ఆ క్లారిటీ ముందు అసలు వాళ్ళని తెలుసుకోలేమండి. నేను ఈ ప్రాసెస్ ఆఫ్ థింగ్లో నేను అంటే మేడం దగ్గరికి వచ్చినప్పుడు మేడం నాకు ఒకటి చెప్పారు, అమ్మ నీకు ఒక హ్యాపీ, హెల్దీ, ఇంటెలిజెంట్, చాలా మంచి క్వాలిటీస్ ఉంటే బేబీ తో ఒక బ్లెస్ చేశారనమాట, నీకు అలాంటి బేబీ పుట్టాలమ్మా అని అంటే. అప్పుడు ఆ మొమెంట్లో నేను సంకల్పం తీసుకున్నా, ఐ వాంట్ టు హ్యావ్
ఇంటెలిజెంట్, మనందరికీ కోరిక అదే కదా, ఇంటెలిజెంట్, ఎక్స్ట్రాఆర్డినరీ, మంచి హ్యాపీ సోల్, సో మంచి థింకింగ్, కైండ్నెస్, మనకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ చెప్పుకుంటాం కదా. ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలంటే వీ వాంట్ ద బెస్ట్, రైట్? అందరికీ వీ వాంట్ ద బెస్ట్. సో బెస్ట్ కావాలి అనుకున్నప్పుడు నేను నా బేబీకి ప్రామిస్ చేసుకున్నాను. అంటే నా బేబీకి నేను మాట్లాడుకునేటప్పుడు బుజ్జాయి అని పెట్టుకున్నాను. నాకు అబ్బాయి అమ్మాయి తెలియదు కదా, సో జనరిక్ నేమ్ అనమాట. బుజ్జాయి, ఐ వాంట్ గివ్ యూ ద బెస్ట్ అని అప్పుడే సంకల్పం చేసుకున్నా. నేను బెస్ట్ ఇవ్వాలంటే ముందు నేను బెస్ట్గా ఉండాలి, అంతే కదండి. నా నుంచి వస్తున్నాడంటే నా నుంచే ఉండాలి, కాబట్టి నన్ను నేను మోడిఫై చేసుకుంటూ వచ్చా. సో ఈ క్లారిటీ నాకు ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు ఆల్రెడీ టాక్ టు ద బేబీ టెక్నిక్ గురించి ఆలోచించుకున్నాను. టాక్ టు ద బేబీ టెక్నిక్ బేబీతో అసోసియేట్ అయ్యే అద్భుతమైన అవకాశం, బేబీని మలుచుకునే అద్భుతమైన ఆయుధం. ఇప్పుడు మనం బేబీ పుట్టేశాక ఒక మంచి పర్సనాలిటీగా, లేకపోతే ఒక ఛాంపియన్ కావాలండి అందరికీ. ఎవ్రీబడి నీడ్స్ ఛాంపియన్ కదా. ఛాంపియన్ అవ్వాలంటే ఏదో మంచి స్కూల్లో వేసేసి వాడు చేసేస్తాడు అని అనుకుంటే ఎందుకు ఆ స్కూల్ నమ్ముతాం? అక్కడ స్టాండర్డ్స్, అక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంటుందండి, నా బేబీ గ్రో అవుతుంది, సో అక్కడైతే మా వాడు బాగా పైకొస్తాడు అని నమ్మకం ఉంటుంది కదా. సో మనందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ ఎన్వైరన్మెంట్ బేబీకి మదర్దే. సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అప్పుడు. సో మన బేబీని మనము, మన ఎమోషన్స్, మన థాట్స్, మన ఐడియాస్ అన్నీ మన బేబీని రీచ్ అవుతాయి. సో ఆ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్లో నేను నా బేబీకి ప్రామిస్ చేసుకున్నా, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, నేను కాదు మనం ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో తెలుసుకుందాం ఒక్కొక్కటి. భయాలు ఉండడం తప్పలేదు, ఫియర్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, కంపారిజన్స్ ఉంటాయి, చాలా చాలా ఉంటాయి. సో లెట్ us sail టుగెదర్. నేను నిన్ను బెస్ట్ కావాలని ఎలా అనుకున్నానో ఆ ట్రాన్స్ఫర్మేషన్లో నన్ను నేను ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఒక ఉమెన్ నుంచి మదర్గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగాను బికాస్ ఆఫ్ మై ఛాంపియన్. ఆ మోడ్లో నేను క్లారిటీ ఎలా తెచ్చుకున్నాను అనేది ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై జర్నీ అండి. ఒక్కొక్క విషయంలో టాక్ టు ద బేబీ క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఎందుకు చేయాలి, అవసరం ఏంటి అని తెలుసుకున్నాం కాబట్టి టాక్ టు ద బేబీని ఫాలో అవడం మొదలుపెట్టాను ఇమీడియట్గా. 3rd month ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి టాక్ టు ద బేబీ స్టార్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు మన అందరూ టెక్నాలజీని చాలా బాగా వాడేస్తాం కదండి. ఏం కావాలన్నా ముందు గూగుల్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అనగానే సెకండ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ టన్ 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 2 పాయింట్లు వచ్చేస్తాయి. మనకు అవున్నాయా లేదా మ్యాచ్, అమ్మయ్య పాయింట్ నెంబర్ 1 ఉంది, పాయింట్ నెంబర్ 2 ఉంది. మన ఫ్రెండ్కి కాల్ చేస్తాం, ఇవి నాకు సెకండ్ మంత్లో ఇలా ఉంది, నీకు అలాగే ఉందా, ఈ కంపారిజన్. సో దట్ గూగుల్ని కానీ ఇవన్నీ చేస్తాం, నేను కూడా చేశాను బికాస్ మీలాగే నేను జర్నీ స్టార్ట్ చేశాను కాబట్టి. సో ఆ క్లారిటీ ఇంపార్టెంట్ అని నేను తెలుసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరి ప్రెగ్నెన్సీ ఒకటి కాదు, అందరి సిమ్టమ్స్ ఒకలా ఉండవు. ఆమెకు ఒక సిమ్టమ్ ఉంది, ఆ సిమ్టమ్ నాలో మిస్ అయిపోతే ఇదేం ఎగ్జామ్ కాదండి, ఈ పాయింట్ రాస్తే మిస్, నాకు ఫుల్ మార్క్ వేసింది, ఈ పాయింట్ నాకు మిస్ అయిపోయింది, నాకు మార్కులు కట్ అవుతాయి, అలా ఏం కాదు. ఎవ్రీ ప్రెగ్నెన్సీ జర్నీ ఇస్ డిఫరెంట్. మీకే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి తేడా ఉంటుంది. అంతెందుకండి, ఇట్స్ ఆల్ జెనెటిక్స్ అని అంటారు కదా. ఇప్పుడు మీ మమ్మీకి వచ్చే తలనొప్పి మీకు వచ్చే తలనొప్పి ఒకలా ఉంటుందా? ఉండదు కదా. సో ప్రెగ్నెన్సీ కూడా ఇట్స్ ఎ బిగ్గర్ థింగ్ కదా. సో అలా ఉండదు అని తెలుసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే నేను నా నేచర్ ప్రకారం ఏదన్నా ముందు గూగుల్, అది స్టాప్ చేశాను. ఎందుకు స్టాప్ చేశాను అని అంటే 2 విషయాల వల్ల స్టాప్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆథెంటిసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. గూగుల్లో రాయాలంటే మనం కూడా రాసుకోవచ్చు, వెళ్ళి వీ కెన్ యాడ్. అందుకే మనం బ్రౌజ్ చేసినప్పుడు లాస్ట్ ఎడిటెడ్ అని చూపిస్తుంది, ఎడిట్ చేశారని. కంటిన్యూస్గా ఎవరొకరు ఎడిట్ చేస్తూ ఉంటారు. సో ఆథెంటిసిటీ కాదు. రెండోది, ఒకవేళ మనం బై లక్ మంచి పేజెస్కి వెళ్ళినా కానీ ఆ నాలెడ్జ్ని మనం అప్లై చేసుకోవడం రాదు. ఎలా వస్తుంది? ఆబ్వియస్లీ తెలియదు కదా. సో నాకు గూగుల్ వద్దు, నాకు మా డాక్టరే కావాలి. ఐ వాంట్ టు టాక్ అండ్ క్లియర్ మై డౌట్స్ ఓన్లీ విత్ ద ఎక్స్పర్ట్. డౌట్స్ ఉండడం తప్పేం కాదని ముందే చెప్పాను, ప్రతి ఒక్కరికి ఉంటాయండి. సో నేను ముందు పర్సన్ డిసైడ్ చేసుకున్నా, మై డాక్టర్. అన్నిటికన్నా ముందు నేను ఈ హాస్పిటల్ ఎందుకు చూస్ చేసుకున్నాను కూడా చెప్తానండి. అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ చూసింగ్ దిస్ హాస్పిటల్. ఆల్రెడీ మనం అన్ని హాస్పిటల్స్ చూసి ఎలా ఉంటుంది, ఎంత టైం ఇస్తారు, ఇప్పుడు మనం డెస్పరేట్గా వెయిట్ చేస్తుంటాం కదా. మన టర్న్ అనగానే మన క్వశ్చన్లు వచ్చేలోగా మనం సగం మర్చిపోతాం అక్కడికి వెళ్ళేలోగా, ఆవిడ చూడంగానే. పోనీ ఒక 2 క్వశ్చన్లు అడిగేలోగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారో లేదో తెలియదు, ఇంతలోగా మన వెనకాల ఇంకోరు వెయిట్ చేస్తుంటారు. ఆ వెయిటింగ్ టైము అదంతా ఉంటుంది. సో నేను ఈ హాస్పిటల్కి ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ చూసింగ్ దిస్ హాస్పిటల్ మీకు ముందే చెప్పినట్టు, ఆ సెషన్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సింపుల్ థింగ్ పాప, ఇట్స్ ఆల్ మైండ్ గేమ్, రిలాక్స్ అవ్వండి అని చెప్పేప్పుడు, తర్వాత కంఫర్ట్ జోన్ విత్ డాక్టర్. నిర్మోమాటంగా ఎన్ని డౌట్లైనా నిస్సంకోచంగా భయం లేకుండా అడిగిన డౌట్లైనా అడగండి ప్లీజ్, ఏం పర్వాలేదు, కానీ డౌట్తో మాత్రం ఉండకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఫౌండేషన్.
ఈ బేబీ ఫ్యూచర్కి ప్రెగ్నెన్సీ అనేది ఫౌండేషన్. కాకపోతే ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ మైండ్స్ అని చెప్పాను కదా, నేను ఈ కన్ఫ్యూజన్లో క్లారిటీ కోసం వెతుక్కుంటున్నప్పుడు ఒపీనియన్స్కి ఫ్యాక్ట్స్కి డిఫరెన్స్ తెలుసుకున్నా. ఇందాక మన సార్ మాట్లాడినప్పుడు మనం చీర కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అఫ్ కోర్స్ మనందరికీ షాపింగ్ అంటే ఇష్టం, ఈవెన్ గైస్ లవ్ షాపింగ్, ఐ నో దట్. సో అనుకున్నప్పుడు మనము ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బేబీకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వము అని అనుకున్నాను. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయిందండి, మంచి కలెక్షన్ ఉంది అని అనుకుంటాం. మనం ఈ సెకండ్ డే వెళ్ళాము, ఫస్ట్ డే మన నైబర్ ఎవరో వెళ్ళారు, క్యూరియాసిటీ కదా, మనం అడుగుతాం కదా ఏంటండి బాగుందా కలెక్షన్ అని అంటే ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్తుంది. పర్వాలేదండి, ఏమంత గొప్పగా ఏం లేదు, ఫస్ట్ డే అలా ఉందంటే మనం ఏమైనా ఆగిపోతావా? షాపింగ్ మాల్కి వెళ్ళడం ఏం ఆగం కదండి. ముందు మనం వెళ్ళి అసలు మన ఒకసారి ఒక రౌండ్ వేసి చూసి చక్కగా ఎలా ఉన్నాయి ఏంటి అంటే నచ్చితే కొనుక్కొని ఇంటికి రిటర్న్ వచ్చేస్తాం. సో అంటే అది తన ఒపీనియన్, ఇది నా ఒపీనియన్, ఇది ఫ్యాక్ట్కి నిజంగా అదే బాగానే ఉన్నాయి మనం కొనుక్కున్నామని మనం ఇంకొకరికి చెప్తాం. సో ఆ డిఫరెన్స్ బిట్వీన్ ఒపీనియన్ అండ్ ఫ్యాక్ట్స్ అది. సో అందరి ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు ఇంకొకటి మనకి ప్రెగ్నెన్సీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు అందరూ సలహాలు ఇస్తారండి. అస్సలు వద్దన్నా కానీ సలహాలు ఇచ్చేస్తారు. చాలా ఈజీ అనమాట, అడ్వైజ్ ఇవ్వడం చాలా ఈజీ. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరైనా సలహా ఇచ్చినా ఊరికే మన వీధులు వెళ్ళే వాళ్ళు, ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా సడన్గా వచ్చేసి మనతో మాట్లాడితే మనం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్, నేను తీసుకోవాలా వద్దా అనే క్లారిటీ మీకు ఉండాలి. సో నేను ఈ ప్రాసెస్ ఫైండింగ్ క్లారిటీలో ముందు అసలు ఏంటి ప్రెగ్నెన్సీ ప్రొసీజర్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయి అని మేడం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి. మాతృదేవో భవ ఓ పాపలాలి సిరీస్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. సో చక్కగా ఆ సిరీస్ ఫాలో అయ్యా. ఆ సిరీస్ ఫాలో అయినప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏంటి ప్రొసీజర్, ఏది నిజం. సో అందరు అప్పుడు మనకి అనిపిస్తుంది ఇదేంటి అసలు ఇంత క్లియర్గా మనకు చెప్పుంటే మిగతా వాళ్ళందరూ మనకి ఇలా చెప్పారే అని మనకి ముందు క్లారిటీ వచ్చేస్తుంది, సగం భయం పోతుంది. తర్వాత ఇందాక చెప్పినట్టు ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్, సో కంపారిజన్లో అవసరం లేదు. తర్వాత డైట్ అండి, నేను నా బేబీతో 3rd మంత్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాను కదండి. సో 3rd మంత్ నుంచి అంటే అప్పుడు ఇనిషియల్ మూమెంట్స్ ఏమి ఉండవు, మనకి మోటివేషన్ కూడా ఉండదు, ఎలాగా ఏదైనా మోటివేషన్ ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. కానీ ఆల్రెడీ టాక్ టు ద బేబీ బేబీతో కనెక్ట్ అయ్యున్నాము మనం అనే నమ్మకం ఉంటుంది. చూడండి, టాక్ టు ద బేబీ టెక్నిక్ని నేను ఎలా వాడానంటే ఏదో మొక్కుబడిగా వాడలేదండి. ఆ పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు ఏదో టైం టేబుల్ ఇచ్చినట్టు స్కెడ్యూల్ చేసినట్టు మాట్లాడలేదు. నో, నేను టాక్ టు ద బేబీ టెక్నిక్ ఐ యూజ్ ఓన్లీ 3 కీ పాయింట్స్: డిజైర్, ఫెయిత్, లవ్. నా బేబీతో మాట్లాడాలని చాలా స్ట్రాంగ్ కోరిక, ప్లస్ ఆ మాటలు నా బేబీ వింటుంది అని ఫెయిత్, అండ్ ఆ పనిని నేను చాలా ఇష్టంగా చేశాను, చాలా ప్రేమతో చేశాను. మనం బయట ఆడుతూనే అని అనుకున్నప్పుడు మనకి ఇట్స్ అవర్ బండిల్ ఆఫ్ జాయ్. సో మనవే ఉన్నాము, మన లోపలే ఉంది. ఇప్పుడు ఎలా అంటే మనందరికీ మదర్ అంటే ఎలా ఉంటుందండి, ఏమన్నా వచ్చేస్తే మనం వెంటనే మన అమ్మ కాల్ చేసి ఏమన్నా అమ్మ ఇలా జరిగింది, లేకపోతే మన బ్రెయిన్లో ఫస్ట్ షేరింగ్ పర్సన్ అమ్మే, మా అమ్మ చూసుకుంటుందిలే, షీల్ టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్ అని అలా ఉంటుందో మన బేబీకి కూడా అలాగే ఉంది. ఫస్ట్ మనం మదర్ కదా, సో ఇంటర్నల్లీ మన బేబీ అనుకుంటుంది మా అమ్మ ఉంది కదా, మా అమ్మ చూసుకుంటుంది అని మన బేబీకి ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్. మరి మనకెందుకు ఉండదు? సో నాకు ఉంది, ఐ బిలీవ్. ఎందుకంటే ఎంటైర్ జర్నీలో ఐ విల్ షేర్ ద జర్నీ. మా బేబీ టాక్ టు ద బేబీ టెక్నిక్ ద్వారా మేమిద్దరం ఎలా అసోసియేట్ అయ్యాము, మా ఇద్దరు బాండ్ ఎలా ఉండింది, నా ప్రెగ్నెన్సీ జర్నీలో నా బేబీ ఎలా హెల్ప్ చేసిందో నేను షేర్ చేస్తానండి. ఇనీషియల్ 3rd మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మాట్లాడుకున్నాను, గట్టిగా నమ్మాను, చాలా ఇష్టంగా మాట్లాడుకున్నాను. ఎలా మాట్లాడుకున్నానంటే ఇందాక మీకు చెప్పినట్టు దట్ డిజైర్, ఫెయిత్ అండ్ లవ్ ఎవ్రీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేశాను. ఎవ్రీ యాక్టివిటీ, ఇప్పుడు నేను తింటున్నాను అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లస్ అని ఒక యాప్ ఉందండి ఆండ్రాయిడ్లో. అందులో ఆ యాప్ ఏంటంటే మనకి డే టు డే బేబీ ఎలా గ్రో అవుతుంది పాయింట్స్ ఇస్తారు. సో నేనేంటంటే అలా కనెక్ట్ అయ్యేదాన్ని. ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత క్లియర్గా ఇచ్చారంటే మంత్లీ చార్ట్ అనమాట, ఏది తినొచ్చు ఏది తినకూడదు. పోనీ ఏమైనా ఫిజికల్ డిస్కంఫర్ట్స్ వచ్చాయా, నాకు కాళ్ళవాపు వచ్చింది, పోనీ ఈ ప్రెగ్నెన్సీలో నాకేం స్మూత్ కేక్ వాక్ లాగా జరిగింది అంటే ఏమీ అవ్వలేదు, బోల్డ్ డిస్కంఫర్ట్స్ ఉన్నాయి, బట్ ఫైన్, దట్స్ ఫైన్ కదా. సో నేను ఆ డిస్కంఫర్ట్స్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ది డిస్కంఫర్ట్ ఏంటంటే నాకు కాళ్ళు బాగా వాచిపోయాయి, విపరీతమైన కాళ్ళు వాపు, ఇదేంటారు నాయన అని అనుకునే స్టేజ్ అప్పుడు. బట్ ఇప్పుడు అలా కాదు, ఫైన్, కాళ్ళవాపు వచ్చిందా ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఫ్రెండ్ జయలత గారు, నేను వెళ్ళాను అడిగాను అనమాట, షీ వాస్ షూటింగ్ ద ఆన్సర్స్ టక్ 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 టక్, ఇది తినేయాలి అని ఆ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో ఏ మంత్లో ఏది తినాలి, ఆ తినే ప్రతి బైట్ని నేను నా బేబీతో ఇంటరాక్టివ్గా మాట్లాడుకుంటూ తిన్నా. ఇట్స్ లైక్ ఇప్పుడు మనందరికి మేడం ఆల్రెడీ చెప్పుంటారు, సోక్డ్ ఆల్మండ్స్ తినాలి పాప బ్రెయిన్ డెవలప్మెంట్కి.
అని చెప్పారు కదా. సో నేను అది తింటున్నప్పుడు నా బేబీతో కనెక్ట్ అయ్యి మాట్లాడుకునేదాన్ని. నేను ఇది తింటున్నాను, ఎందుకు తింటున్నాను, ప్రస్తుతానికి నీకు ఈ డెవలప్మెంట్ జరుగుతోంది, సో నీకు ఈ ఫుడ్ అవసరం, ఇది నీకు హెల్ప్ చేస్తుంది అన్న మోడ్లో మాట్లాడి తిన్నానండి. సో అలా డూస్ అండ్ డోంట్ డూస్ అన్నీ చేశాను. ఐ మీన్ లిస్ట్ రాసుకున్నాను, చక్కగా సార్ట్అవుట్ చేసుకున్నాను, ఫాలో అయ్యాను. దాని తర్వాత టాక్ విత్ ద బేబీ గురించి కొంచెం ఎలాబరేటివ్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన అందరికీ ముందు అసలు బేబీ రెసిప్రొకేషన్ లోపల నుంచి ఒక కిక్ ఫామ్లో ఇచ్చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అలాగే నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా, ప్రేమతో, ఇష్టంగా నా బేబీని బిల్డ్ చేసుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో స్టార్ట్ చేశాను నా జర్నీ. ఆ ప్రాసెస్లో అడిగాను నేను, చూడు ఇలాగా నువ్వు నాకు ఒకసారి కిక్ ఇవ్వచ్చు కదా. సో అలా నాకు దో ఐ బిలీవ్ ఇన్ ఇట్, నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది అని అడిగాను నా బేబీని. నాకు యాంటీరియర్ ప్లాసెంటా ఉందండి. నా ప్రెగ్నెన్సీలో యాంటీరియర్ ప్లాసెంటా ఉన్నప్పుడు ఏంటంటే అది కూడా ఇట్స్ లైక్ వాట్ యు కాల్ ఒపీనియన్ అనమాట. యాంటీరియర్ ప్లాసెంటా ఉంటే కిక్స్ తెలియవు, టైం పడుతుంది అని చాలా చెప్పారు. కానీ నాకు బాగా తెలుసు, నాకు నా బేబీకి మధ్యలో బాండ్. సో మా ఇద్దరిది ఎంత స్ట్రాంగ్ ఉందో నాకు తెలుసు అనుకోని ఐ వాస్ ఆస్కింగ్ మై బేబీ, ప్లీజ్ ఏదో ఒకటి ఇవ్వు అని. ఎగ్జాక్ట్లీ ఆన్ May 8th ఆ రోజు ఇంటర్నేషనల్ మదర్స్ డే అండి. ఆ రోజు ఉదయాన్నే 11:15 మా బేబీ కదిలింది. 18th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. నేను ఐ వాస్ సో ఎక్సైట్, దట్ టు ఆన్ మదర్స్ డే. అసలు ఇట్స్ మోర్ మెమరబుల్. అలాగా ఫస్ట్ కిక్ ఇచ్చేసరికి నేను చాలా ఎక్సైట్ అయిపోయి, అస్సలు కమాన్ రాక్ స్టార్, నువ్వు అసలు చూపించేస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్, లెటస్ ఇంకా ఎక్కువ ఇష్టంతో, ఇంకా ఎక్కువ ప్రేమతో, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. ఆ ప్రాసెస్ ఆఫ్ టైంలో అంత బాగుంది, చక్కగా వెళ్తుంది అనుకునే టైంలో 5th మంత్ వచ్చేసిందండి. 5th మంత్లో ఒక చిన్న షాకర్ ఏందయ్యా అంటే, బేబీకి స్కాన్ చేసినప్పుడు బైలేటరల్ రీనల్ పెల్విస్ అని చెప్పారు. బైలేటరల్ రీనల్ పెల్విస్ అంటే బేబీ కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి. కిడ్నీ ఇష్యూస్ ఉండేసరికి ఇదేంటబ్బా, బేబీకి మనం ఎంత పాజిటివ్గా ఉన్నాము, ఎంత కాన్ఫిడెంట్, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, ఇది ఎలా అయితే ఎలాగా అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఆటోమేటిక్గా టెన్షన్ వచ్చేస్తుంది కదా. సో వెంటనే పరిగెట్టుకుని మేడం దగ్గరికి, మేడం ఇలాగ వచ్చేసింది ఏంటి అని అంటే, మేడం చాలా కామ్గా, చాలా కంపోజ్డ్గా, ఏం పర్వాలేదు పాప, నీ టెక్నిక్ యూజ్ చేసుకో అని అన్నారు. బేబీతో మాట్లాడితే అది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్పారు. కూర్చొని ఒక వీడియో విన్నానండి, రమణి గారి వీడియో. రమణి ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఇండివిజువల్. నేను పర్సనల్గా ఆవిడ మీట్ అవ్వడానికి వీలు కాలేదు, కానీ ఇలా ఈ సెషన్స్లో నేను నేర్చుకున్నాను. అదేంటంటే రమణి గారు అరౌండ్ 7th మంత్లో ఉన్నప్పుడు వాళ్ళ బాబుకి హైడ్రోనెఫ్రోసిస్ అని డయాగ్నోస్ అయిందండి. అది బైలేటరల్ రీనల్ పెల్విస్ కానీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్. ఆవిడ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు బేబీతో మాట్లాడి టాక్ టు ద బేబీ టెక్నిక్ యూజ్ చేసుకొని ఇమీడియట్ మంత్లో హైడ్రోనెఫ్రోసిస్ అనే కాన్సెప్ట్, అసలు ఈ బేబీకైనా హైడ్రోనెఫ్రోసిస్ ఉంది అని ముందు స్కానింగ్ చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఆ టెక్నిక్ యూజ్ చేసుకొని తగ్గించుకోగలిగారు. అప్పుడు నాకు రమణి గారు నా బ్రెయిన్లో స్ట్రైక్. మనకు అంతే కదండి, మనం ఇన్స్పైర్ అవుతాం, ఆవిడ చేసుకుంటే నేను ఎందుకు చేసుకోలేను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అలాగా నేను రమణి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా బేబీని తో మాట్లాడా, చూడమ్మా బుజ్జాయి, ఇలా నీకు బైలేటరల్ రీనల్ పెల్విస్ అని డయాగ్నోస్ అయిందంట, సో మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, మేడం ఆల్రెడీ చెప్పారు, సో మమ్మీ పాజిటివ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు సార్ట్అవుట్ చేసుకోగలవు. నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్, నేను గాడ్కి ప్రే చేస్తాను, అండ్ మోర్ ఓవర్ నేను పాజిటివ్గా ఉంటాను, సో నువ్వు వరీ అవ్వక్కర్లేదు, అసలు అది ఉంది అనే విషయం నువ్వు మర్చిపో, నెక్స్ట్ స్కాన్కి అంతా మనం సార్ట్అవుట్ చేసుకుందాంలే, వరీ అవ్వకని చెప్పానండి. అలాగే ఎగ్జాక్ట్లీ అలా జరిగిన ఒక 1 month తర్వాత మళ్ళీ స్కాన్కి వెళ్తారు కదా, వాట్ ఈస్ ద స్టేజ్ అని తెలుసుకోవడానికి. సో నా బేబీకి బైలేటరల్ రీనల్ పెల్విస్ లేదు. సో ఐ ప్యాటెడ్ మై వూమ్, నా వూమ్ని ఇలా టచ్ చేసుకొని, కమాండ్ డార్లింగ్, ఫస్ట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ నీది అని నేను అప్రిషియేట్ చేశాను. అలా అలా థింగ్స్ అన్నీ బాగా వెళ్తున్నప్పుడు ఇక్కడ డెలివరీ గురించి అడిగారండి. డెలివరీ గురించి నువ్వేమనుకుంటున్నావు పాప, అసలు ఏంటి విషయము, నీకు డెలివరీ అంటే భయం ఏమన్నా ఉందా అని అడిగారు. అడిగితే నేను చెప్పాను, అసలు డెలివరీ పెయిన్ ఎలా ఉంటుందో, అంటే పెయిన్ గురించి భయాలు ఉంటాయి కదా, నువ్వు చేసుకోగలవా లేదా, నీకు నార్మల్ డెలివరీ కావాలా, సీ సెక్షన్ కావాలా, అసలు ఏంటి ఉద్దేశం డెలివరీ గురించి అని అడిగారు. నేను ఒకటి చెప్పానండి, డెలివరీ గురించి అంటే అసలు ముందు నాకు డెలివరీ అవ్వాలి, నాకేమైనా ఫస్ట్ డెలివరీ, అసలు డెలివరీ గురించి నాకు ఐడియా లేదు, డెలివరీ పెయిన్ ఎలా ఉంటుందో తెలియదు, సో తెలియని దాని గురించి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఇమాజిన్ చేసుకోవడం అర్థం లేని విషయం. అండ్ మనం ముందుగానే అనుకున్నట్టుగా ప్రెగ్నెన్సీ అందరికి ఒకలా ఉండదు, సో అది మీనింగ్లెస్ థింగ్, అలా భయపడిపోవడం అర్థం లేనిది. ఒకవేళ పెయిన్ ఉన్నా అది గుడ్ పెయినే. నేను మేడంకి చెప్పాను, నేను అంటే మా బుజ్జాయి మేము మంచి టీంలో ఉన్నాము, సో మేము దాని గురించి ఆలోచించట్లేదు. నా మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను ప్రెగ్నెన్సీ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ డెలివరీ కాదండి, కొట్టేసుకోండి.
నార్మల్ డెలివరీ అయితేనే ప్రెగ్నెన్సీ సక్సెస్, ఇది కూడా నోషన్ అండి. జస్ట్ అండ్ దాన్ని ఏమంటారు, ఒపీనియన్ అనమాట. నార్మల్ డెలివరీ అయిపోతే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అని, లేదా సి సెక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ది డే మనందరికి ఏం కావాలండి, హ్యాపీ హెల్తీ బేబీ. మన బేబీ హెల్తీగా ఉందా, హ్యాపీగా ఉందా, అండ్ మోర్ ఓవర్ ఛాంపియన్ లాగా డెవలప్ అవుతుందా లేదా అని మనకి ఇంపార్టెంట్. సో ఇలా అడిగే వాళ్ళు ఉంటారు చూడండి, అయ్యో అవునా అమ్మా నీకు అలా, అది ఏంటంటే అది వాళ్ళ నేచర్ని తెలియజేయడం. ఎలా ఉంటుందంటేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు డెలివరీ అయిపోయింది అనుకోండి, ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా కానీ వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే అదొక చైన్ రియాక్షన్లో ఉంటుంది. అబ్బాయి పుట్టాడా, అమ్మాయి పుట్టాడా, మరి ఫీచర్స్ ఎవరిలో ఉన్నాయి, అమ్మ నాన్న. పోనీ వాడు పాపం మాట్లాడడము, నడవడము, ఇంకా నడవలేదా, ఇంకా స్కూల్కి వెళ్ళలేదా, ఇంకా వీడికి ఇంత మార్కులే వచ్చాయా, ఇంకెప్పుడు నడుస్తాయి, అది ఒక చైన్ రియాక్షన్ లాగా అడుగుతూనే ఉంటారు. ఎంతవరకు అని అంటే వాళ్ళు ఉన్నంత వరకు. సో అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదండి. ఒక పాజిటివ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో నెగటివిటీని దూరం చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అండి. అందరూ ఎప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ లాగా ఫుల్ అసలు లోడ్స్ ఆఫ్ ఎనర్జీస్తో ఉంటారు కదండి. వీక్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఆ వీక్ మూమెంట్స్ లేకపోతే కొంచెం డల్ మూమెంట్ ఉన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే మంచి పుస్తకాలు చదివేదాన్ని. ఫ్రోజన్ థాట్స్ బై రంగరాజన్ అని మంచి ఆథర్ అనమాట. నాకు నచ్చిన బుక్స్, బాగా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఈజ్ మరి మేడం, ఆవిడ చూస్తేనే యూ గెట్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ, అసలు డౌట్ లేదు అందులో. చక్కగా వెళ్ళి అంతే తలుపులు వేసుకొని యూట్యూబ్ పెట్టుకొని ప్రశాంతంగా మేడం సెషన్స్ వింటే క్లీన్ అయిపోతాయి. అంటే ఆ థాట్స్ అన్నీ వైప్ అయిపోయి ఒకవేళ మనకు డౌట్ ఉంటే మనం ఎలాగో అడుగుతాం కదా, మనల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. డౌట్లు అడుగుతుంటే అడగద్దామా అని అడిగాళ్ళు ఎవరు లేరండి. ఇంకా ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఆ రకంగా క్లారిటీ తెచ్చుకున్నాను. సో టాక్ టు ద బేబీ టెక్నిక్లో సాంగ్ అనమాట. నేను ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. అది అచ్యుతాష్టకం. అది ఒక్కొక్కరి ఫేవరెట్ సాంగ్. అది నాకు దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. నేను ఆ సాంగ్ని బాగా వింటుంటుందని, పాపం మా బేబీ కూడా ఆ సాంగ్కి బాగా రెస్పాండ్ అయ్యేవాడు. సో ఈ ప్రాసెస్ అంతా అయింది. 6th మంత్ అయింది. మధ్యలో స్కాన్స్ తీస్తున్నప్పుడు 6th మంత్ స్కాన్లో 6th మా బేబీ సెఫాలిక్ పొజిషన్లో ఉంది, చక్కగా ఉంది. 7th వచ్చేసరికి బ్రీచ్. సో మరి బ్రీచ్ వచ్చేసింది కదా 8th ఎలాగా అంటే వస్తుంది కదా, అమ్మో ఎదురుకాళ్ళతో ఉంటే ఇలాగే కంటిన్యూ అయిపోతే మళ్ళీ ఎంత చెప్పినా కానీ మళ్ళీ మనం సీ సెక్షన్ అయిపోతే ఎలాగానే ఒక భయం ఉంటుంది కదా. సో మరి ఎలాగంటే నేను ఒకటే అనుకున్నానండి, నాకు నా బేబీ పర్సనాలిటీ ఇంపార్టెంట్, నా బేబీ నేను డిజైన్ చేసుకునే క్వాలిటీస్ ఇంపార్టెంట్, కానీ ఆ మోడ్ ఆఫ్ డెలివరీ నాకు అవసరం లేదు. అసలు బేబీ ఒక 2 months తర్వాత 3 months తర్వాత అసలు ఏ డెలివరీ చేసుకున్న విషయం మనమే మర్చిపోతాం. అది డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, మీరు టాక్ టు ది బేబీ టెక్నిక్ యూజ్ చేసుకొని మీ బేబీ క్వాలిటీస్ చక్కగా డిజైన్ కానీ చేసుకోగలిగితే, మీరు అనుకున్నట్టు మీరు చక్కగా ఛాంపియన్ని తయారు చేసుకుంటే, రేపు పెద్ద అయిన తర్వాత మీ వాడికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయనుకోండి, అప్పుడు బాబు లేకపోతే అమ్మ మీ పేరెంట్స్ ఎవరన్నా అడుగుతారు, కానీ మీ మమ్మీని నార్మల్ డెలివరీ ద్వారా చేసుకుందా లేకపోతే సీ సెక్షన్ ద్వారా చేసుకుందా అని అడుగుతారా చెప్పండి. సో అది ఇంపార్టెంట్ కాదు. సో ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ జస్ట్ స్టేటస్ అండి, జస్ట్ అమ్మయ్య నేను ప్రెగ్నెంట్ సో ఐఎమ్ రిలీవ్డ్ కాదు. ప్రెగ్నెన్సీ అంటే ఇంకొక జనరేషన్ని మనం ఇస్తున్నాం. సో మనం చుట్టూ అబ్బా అసలు కాలం పాడైపోయింది ఇలా ఉంది అని అనుకునేటప్పుడు, సో మనం మన బిడ్డని మలుచుకునేటప్పుడు ఏ క్వాలిటీస్ ఉండాలి అనేది డిజైన్ చేసుకునే ఆపర్చునిటీ ఒట్టి ఉమెన్కే వస్తుంది. సపోర్టింగ్ హస్బెండ్స్ ఉన్నారు, గుడ్ దట్ వైఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఒట్టి మా వైఫ్కి సంబంధించింది ఒక్కటే కాదు. మెంటల్లీ ప్రెగ్నెన్సీ అనేది ఎలా ఫీల్ అవుతున్నామో హస్బెండ్స్ కూడా పార్ట్గా ఉండి ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేసి ఆమెకి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారని చాలా సంతోషంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఇవ్వకపోతే పర్వాలేదు, వీఆర్ రాక్ స్టార్స్. మనము పవర్ఫుల్, స్ట్రాంగ్, ఎమోషనల్లీ సూపర్ ఎనర్జెటిక్ కాబట్టే దేవుడు ప్రెగ్నెన్సీ అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి, వెరీ వెరీ స్ట్రాంగ్. అది మనందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇలాగా నా ప్రెగ్నెన్సీ జర్నీ సాగుతోంది. మా వాడు సెఫాలిక్ అంటే ఫియర్ ఆఫ్ డెలివరీ, నాకు అదంతా ఏమీ లేదు. ఇంతలోగా ఈ ప్రాసెస్ ఆఫ్ డెలివరీ మా హస్బెండ్ పాపం తను హైదరాబాద్లోనే ఉండేవారు. తనతో అసోసియేషన్ అంటే తను చాలా దిగులు పడ్డారు. నేను ఇలాగా టాక్ టు ది బేబీ నేను ఇలా చేయలేకపోతున్నాను, ఫిజికల్లీ నేను వచ్చి ఊమ్తో ఇలా బేబీతో మాట్లాడలేకపోతున్నానంటే నేను నా బేబీకి చెప్పుకున్నా, ఏం పర్వాలేదు మీ నాన్న ఇలా వర్క్ చేస్తున్నారు, ఆయన అక్కడే ఉండాలి, అకేషనల్లీ వచ్చి చూస్తారు. సో మీ నాన్నకి నీ మీద హీ హాస్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ యూ. సో ఆయన ఫోన్లో మాట్లాడతారు. ఫోన్లో మాట్లాడినప్పుడు నా బేబీకి చెప్పుకున్నా 5th month అప్పుడు ఇలా మీ నాన్న ఇలా మాట్లాడుతున్నారు ఇది అనగానే నా బేబీ ఒక 3-4 times కాన్వర్జేషన్ అయిన తర్వాత 5th ఇదంతా 6th month నుంచి అయిన తర్వాత రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది మా హస్బెండ్ వాయిస్. సో ఎవరైనా మనం ఎంత చెప్పినా కానీ
వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితేనే కదండి నమ్ముతారు. సో ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మా హస్బెండ్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. సో ఆయన వచ్చారు, ఆయన వచ్చాక ఏంటి అసలు డాక్టర్ బేబీ అన్నావు అంత బాగుంది ఏంటి అని వచ్చి మా హస్బెండ్ వచ్చి మాట్లాడారు. అలా మాట్లాడేవాళ్ళు, ఇలా టచ్ చేయగానే నేను బేబీ కిక్ చేస్తాను. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అంతే కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదండి, ఎలా ఉంటుంది, చాలా థ్రిల్డ్గా ఫీల్ అయ్యారు. అంతా చాలా చాలా బాగా జరిగింది. ఇట్స్ నైస్ అని అనుకున్నాం. అండ్ మోర్ ఓవర్ పర్సనాలిటీ డిజైన్ చేసుకునే అంటే ఇందాక నుంచి ద బేసిస్ ఆఫ్ టాక్ టు ది బేబీ అనేది ఫౌండేషన్. ఒక బేబీ బంగారు భవిష్యత్తుకి సబ్ కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మదర్స్ రూమ్లోనే ఎన్వైర్న్మెంట్ మనం ది బెస్ట్ ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేయాలి. సో క్వాలిటీస్ అడిగారు, నువ్వు అప్పుడు మనందరికీ మేడం చెప్పుంటారు కదా, మనకి నచ్చిన ఒక ఐడియల్ పర్సన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకున్నారు కదా. సో నేనేమనుకున్నానంటే చాలా కాంపిటేటివ్ వరల్డ్. సో ఐ వాంట్ సమ్వన్ హూ ఎలా ఉండాలి అంటే నా బాబు చాణక్యుడిలా ఉండాలనుకున్నాను. అంటే నవ్వుకున్నాను కూడా నేను మా హస్బెండ్. కొన్ని అబ్బాయి అయితే చాణక్యాన్ని పెట్టుకుంటా, అమ్మాయి అయితే ఏం పెట్టుకున్నావు అనుకొని లైటర్ నోట్ నవ్వుకున్నాను. సో కొన్ని క్వాలిటీస్ నా బేబీకి చెప్పుకున్నానంటే, ఇందాక మీరు వీడియోస్ చూసుంటారు, నేను చెప్పుకున్న క్వాలిటీస్ ఏంటంటే బాగా అబ్జర్వేషన్ ఉండాలి, ఎక్సలెంట్ కీన్ అబ్జర్వర్. రెండోది ఏంటంటే వాడికి మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, ఎప్పుడు ఐ గివ్ అప్ అనే యాటిట్యూడ్ ఉండకూడదు, హీ హ్యాస్ టు ఫైట్, అలాంటిది ఉండాలి. మూడోది ఏంటంటే ఎక్స్ప్లోరింగ్ ఉండాలి, ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయాలి, థింగ్స్ని తెలుసుకోవాలి, దీన్ని ఎలా ఎలా వాడాలి. సో ఆ క్వాలిటీస్ నేను చెప్పుకున్నాను. మోర్ ఓవర్ ఏంటంటే ఐ టోల్డ్ హిమ్, నువ్వు డాక్టర్ అయిపో, లేదా నువ్వు ఇంజనీర్ అయిపో, లేకపోతే నువ్వు లాయర్ అయిపో, లేకపోతే నువ్వు మ్యూజిషియన్ అయిపో నేనేం చెప్పలేదండి. నీకు నచ్చిన ఫీల్డ్ నువ్వు తీసుకో, కాకపోతే అది మాస్టర్ చేయి, ఆ ఆర్ట్ని మాస్టర్ చేయి అని చెప్పాను. సో మా వాడు క్యూరియస్గా ఉండు అని చాలా చెప్పాను. సో మా వాడు ఆ కాన్సెప్ట్స్, ఆ ఫీలింగ్స్ అన్ని, ఆ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా తీసుకొని 8th మంత్, అప్పుడు మనకి 9th మంత్లో అలా సీమంతం చేస్తారు కదండి. సో అందరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా క్యూరియస్గా కదిలేసేవాడు, ఏదో జరిగిపోతుంది ఇక్కడ బయట అని. ఆ క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేయడం అలా అలా చేసేవాడు. సో అలా అంతా అయిపోయిందండి. 9th మంత్లో యాజ్ ఐ సెడ్, మీరు యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా టెక్నాలజీని వాడుకుంటాం కదా, 4D స్కాన్ వచ్చిందండి. 4D స్కాన్లో మనము లిటరల్లీ మన బేబీని చూడొచ్చు. అది 31st వీక్ టు 33 వీక్స్ ఒక ఐడియల్ టైం ఉంది. సో మన వాడిని చేశాడు కదా, సో నేను మా వాడిని చూడాలి అని 31st వీక్లో వెళ్ళాను. స్కాన్కి వెళ్తే రేడియాలజిస్ట్ గారు అన్నారు, అమ్మ 4D స్కాన్ అంటే బేబీ సపోర్ట్ చేయాలి, బేబీ సపోర్ట్ చేయకపోతే జనరలీ బేబీ అటు తిరిగి ఉండడం, చేతులు అడ్డం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తారు కదా. సో నేను చెప్పాను, లేదు సార్, ఐఎమ్ వెరీ షూర్, నేను డెస్క్ మీద పడుకుంటాను, మీరు జస్ట్ ఒక 5 minutes ట్రై చేయండి, మన బేబీ ఫేస్. ఆయన షీ వాస్ షాక్డ్ అనమాట, ఇదేంటి అమ్మ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది, ఏదో లిటరల్లీ చూసి చెప్పినట్టు అని అనుకొని ఆయన ఆశ్చర్యపోయారు. సరేలే పాపం, ఎందుకు అంటే వాళ్ళ టైం ఈజ్ ఇంపార్టెంట్ కదండి, మిగతా స్కాన్స్ అన్నీ జరుగుతుంటాయి. సో అలాగే నేను పడుకున్నాను. నేను అప్పుడు వెళ్ళే ముందు హాస్పిటల్కి వెళ్ళే ఆ స్పాన్లో, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు నా బేబీకి చెప్పుకున్నా, సరే నేను ఫస్ట్ టైం చూడబోతున్నా, నాకు నువ్వు నవ్వుతూ కనిపించాలి, అదొక్కటి చెప్పుకున్నా. సో 5 minutes అలా లేడవడం కానీ చక్కగా రిలాక్స్, యాజ్ ఇఫ్ అంటే ఇప్పుడు చూడండి కెమెరామెన్ నన్ను ఎలా ఫేస్ చేస్తున్నాడో ఎలాగా, అలా మా బాబు మంచి పొజిషన్లోకి వచ్చి చక్కగా నవ్వుతూ కనిపించాడు. సార్ ఐ హ్యావ్ దట్ పిక్చర్. మా వాడు 31st వీక్ 32nd వీక్లో ఎలా ఉన్నాడు, నవ్వుతూ ఫస్ట్ ఇంటరాక్షన్ లిటరలీ, అది నేను ట్రెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అలాగా త్రూ అవుట్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఎంతో ఇష్టంగా, ఎంతో ఎఫర్ట్ అని నేను చెప్పలేను, ఇష్టంగా చేసుకుంటాం. ఎఫర్ట్ అని చెప్పలేదు, ఎఫర్ట్ అంటే మనం ఏదో కష్టపడి చేస్తున్నట్టు అని అనుకోవడం కాదు, లవ్ చేస్తూ ఈ జర్నీని అంతా చాలా చక్కగా ట్రావెల్ చేశానండి. అంతా ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. లైక్ 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో ఇంకా క్వైరీస్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ వచ్చేస్తారు మన వాళ్ళందరూ వచ్చేసి, ఏంటి తల దిగిందా, పొజిషన్కి వచ్చేసిందా, ఏమంటున్నారు డాక్టర్లు, ఇంకా దిగలేదా, ఇంకేంటైతే సి సెక్షన్, ఏమంటావు, అయ్యో పాప చాలా కష్టపడి చేసావు కదమ్మా అంటే. నేను ఎక్సర్సైజులు అవన్నీ కూడా చేశాను, అంటే వాక్ చేశానండి, జస్ట్ వాకింగ్. ఆ ఇంటరాక్షన్ ఎలా ఉండేదంటే నాకు నా బేబీకి, నేను నడుస్తున్నాను, సో యూ ఎంజాయ్ ఇన్సైడ్, ఇలా నీకోసం చేస్తున్నానని ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్లో తన్ని ఇన్వాల్వ్ చేశాను. ఇంకా కొన్ని వీడియోస్ ఏంటంటే, పాత వీడియోస్ అన్ని చూసినప్పుడు ఒక ఆవిడ చెప్పారనమాట, మా బేబీ మేడం చెప్పారు, మా బేబీకి స్నానం చేయడం ఇష్టం ఉండదండి, ఆ హ్యాబిట్ ఎందుకో, స్నానం చేసేటప్పుడు చాలా పేచీ పెట్టేస్తారు, చాలా ఏడ్ చేస్తారు అని అలా అవన్నీ మనం చూస్తాం కదా. సో నేను ఆ పాయింట్ కవర్ చేసుకోవాలి నా ప్రెగ్నెన్సీ జర్నీలో అని, నేను వన్ ఐ గో టు షవర్, నేను స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఆ బేబీకి చెప్పి, దిస్ ఈజ్ షవర్, చాలా బాగుంటుంది, యూ విల్ రిలీష్ ఇట్, యూ విల్ ఫీల్ ఫ్రెష్, ఇలా చెప్పుకునేదాన్ని. సో అవన్నీ నాకు ఆఫ్టర్ ఎఫర్ట్స్ కనిపించాయి. ఇప్పుడు మా వాడికి ఫస్ట్ డే సెకండ్ డే స్నానం చేసినప్పుడు అదేంటో లిటరల్లీ చాలా ఇలా తలెత్తేసి ఇలా మెడెత్తేసి కంఫర్టబుల్గా ఏడు పేర్లు లేకుండా రిలీజ్ చేస్తున్న ఫీలింగ్లో స్నానం చేశాడు. ఆ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. అంతా అయిపోయింది. ఇప్పుడు ద ఫైనల్ థింగ్, 9th month వచ్చేసింది. ఎప్పుడు రావాలి బేబీ, డేట్ ఏమో October 19th ఇచ్చారు.
యాజ్ ఐ సెడ్ October 6th 2011 నా పెళ్ళి అయిందండి. ఆ రోజు విజయదశమి. సో ఈ ఇయర్ 2016లో విజయదశమి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే 10th and 11th వచ్చింది. స్పెషల్ ఆ ఇయర్ ఒకటే 2 రోజులు వచ్చాయి. సో నేను ఎలా అయినా నా బాబు 10th కానీ 11th కానీ డెలివరీ అవ్వాలి అని చెప్పి, అప్పుడు మా హస్బెండ్ ఏమో ఆయన అక్కడి నుంచి రావాలి కదా, అవి ఎప్పుడు బయలుదేరమంటావు చెప్పు అంటే, అదేమన్నా నేను ఎలా చెప్తాను, ఏంటి నేను లీవ్ అప్లై చేసుకోవాలి కదా, మళ్ళీ పెటర్నిటీ లీవ్ మళ్ళీ అలా ఇస్తారు, సో ముందే నేను రావాలంటే ఎలాగా అని అంటే, అప్పుడు మేడం చెప్పారు డాడీ వచ్చిన తర్వాతే ఏమన్నా బేబీ రావాలి నువ్వేమన్నా చెప్పుకున్నావమ్మా అంటే, నేను చెప్పాను నేను అలా ఏం చెప్పుకోలేదండి. సో 10th and 11th రావాలి అని చెప్పుకున్నాను. సో అలాగే మా హస్బెండ్ 9th వచ్చేసారు. 10th మధ్యాహ్నం వచ్చాను. మధ్యాహ్నం వచ్చేసి మేడం ఇలాగా అంటే, చాలా మైల్డ్ కంట్రాక్షన్స్ పాప, అండ్ మోర్ ఓవర్ దశమి అంటే హాలిడే కదండి, సో స్టాఫ్ తక్కువ ఉంటారు. సో సరే నువ్వు జాయిన్ అవ్వమ్మా, నీకు డెలివరీ పెయిన్స్ ఏమైనా సివియర్గా ఒకవేళ ప్రొసీడ్ అయితే డెలివరీ అనే పొజిషన్లో ఉంటే విల్ టేక్ ఇట్, లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. నాకు ఇంటర్నల్లీ నాకు బాగా తెలుసు మా వాడు పుడతాడు 11th పుడతాడు అని. సో 10th ఈవినింగ్ కాదు రాత్రి 8:45 అప్పుడు మళ్ళీ స్కాన్కి వెళ్ళాము. మళ్ళీ స్కాన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మా వాడికి మొబైల్ హెడ్, అసలు హెడ్డే ఫిక్స్ అవ్వలేదు. సో హెడ్ ఫిక్స్ అవ్వకపోతే ఎలా అవుతుంది? సో మనకి ఇంటర్నల్లీ కాన్ఫిడెన్స్ ఉంది, నేను నా బేబీకి నువ్వు మరిద్దరు ఒక టీం కదా, వీళ్ళందరూ అని చెప్తుంటారులే చూద్దాంలే అని, స్టిల్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. 10th అయిపోయింది. సో 10th రాత్రి నేను మా అమ్మ ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. మా నాన్న మా హస్బెండ్ చక్కగా ఇంటికి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యారు. అయితే 11th అవుతుందమ్మా, లేకపోతే ఇంటికి కూడా పంపించేస్తానని చెప్పారు కదా, మనం ఏమో చాలా గట్టిగా ఎలాగన్నా అవ్వాలి అనుకున్నాం కదా. సో ఇంటర్నల్లీ ఐ హ్యావ్ దట్ బిలీవ్. నేను పట్టించుకోలేదండి. మా అమ్మాయి అనుకుంటుందా మా హస్బెండ్ నాకు ఇర్రెస్పెక్టివ్, నేను నా బేబీ నా జర్నీ అంతే. సో అలాగే 11th అవుతుంది అని అనుకున్నాను. 10th రాత్రి అడ్మిట్ అయినప్పుడు అరౌండ్ 11:30 అప్పుడు నేను మెట్లకి దిగుతున్నాను. ఐ వాస్ ట్రైన్. అప్పుడు నా పక్కన రూమ్ ఆవిడ అడిగారు, ఏమ్మా నొప్పులు ఏమైనా వస్తున్నాయా అంటే, లేదా నీ నొప్పులు రావడానికి ఎక్కి దిగుతున్నా అన్నాను అనమాట. ఆవిడ స్ట్రేంజ్గా చూశారు, ఏంటి పిల్ల నొప్పులు రావడానికి ఎక్కి దిగడం ఏంటి అంటే, ఐ నో వాట్ ల్యాబ్. సో ఎర్లీ మార్నింగ్ మా అమ్మ కంఫర్టబుల్గా నిద్రపోతుంది. నేను 3 గంటలకు లేచి, మనకి లాస్ట్ మూమెంట్ బాల్ ఇస్తారు, చక్కగా ఇస్తారనమాట. మనకు లాస్ట్ 9th month అలా వచ్చిన తర్వాత మేడం మనకి చాలా ఎక్సర్సైజ్లు చెప్తారు. అదేంటంటే మెట్లకి దిగాలని, కింద కూర్చొని తినాలి, లేదా మాపింగ్ చేయాలి. సో అలా న్యాచురల్గా ఇండియన్ టాయిలెటరీ పొజిషన్ అలా చెప్తారు. నేను అన్ని 9th month నుంచి చక్కగా చేసుకున్నాను. సో అండ్ మోర్ ఓవర్ 10th నేను చెప్పాను కదండి, ఇలాగ మా నాన్న మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇంటికి, హ్యాపీగా రిలాక్స్ ప్లేస్లో ఉన్నారు. మా అమ్మ కూడా హాయిగా నిద్రపోతాను. నేనేమో నా ఎఫర్ట్ నేను పెట్టుకుంటూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి చెక్ చేశారు. అప్పుడు హాజీరా మేడం ఉన్నారు. హాజీరా మేడం చెక్ చేసి, పాప కొంచెం జస్ట్ స్టార్ట్ అయింది, మేబీ ఇవాళ రాత్రికి అవ్వచ్చేమో. ఆ రోజు మేడంకి చాలా సర్జరీస్, చాలా అన్ని టైమ్డ్ అనమాట. మార్నింగ్ ఒకటి, సి సెక్షన్లు అంటే ఇలా పెట్టుకుంటారు కదా, సో మార్నింగ్ అంటే అలా ఉన్నప్పుడు నాకు ఇంటర్నల్లీ నన్ను ఇంకొక ఫ్యాక్టర్ ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, 11th మార్నింగ్ మేడం గర్భ విద్య బుక్ రాస్తున్నారు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ మీరు అందరూ చాలా వరకు చూసుంటారు, చదువుంటారు. ఆ బుక్ జిస్ట్ నాకు ఇచ్చారు. అప్పుడు నేను సాయి పల్లవి స్టోరీ చదువుతున్నా. సాయి పల్లవి స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇప్పుడు నాలాగే డెలివరీ చేసుకొని ఆ పాయింట్స్ అన్ని నేను బాగా మోటివేట్ చేశాయి. సరే అంతా అయిపోయింది. 5 o'clock నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్ థింగ్స్. 7కి ఏమీ లేదు, 8కి ఏమీ లేదు. నా డెలివరీ 10:31 అయిందండి, మార్నింగ్ 10:31కి. 9కి కొంచెం మైల్డ్గా పెయిన్స్ వచ్చాయి, మైల్డ్గా ఆ పీరియడ్ పెయిన్స్ లాగా, అంతకుమించి ఏం లేదు. సో వచ్చేసరికి ఇప్పుడే కాదమ్మా, ఇప్పుడల్లా ఏం కాదు అది ఇది అని చెప్పి అనుకున్నాం. ఉంటారు కదా మా అమ్మ, కాదు చాలా. నేను ముందు మా అమ్మని తిట్టా, నువ్వు అలాగా నెగిటివ్గా మాట్లాడొద్దు, డోంట్ గివ్ మీ దట్, ఏదో ఇప్పుడు నీ డెలివరీ నాది ఒకలా ఉండదు. సో అంటే అప్పుడు మా అమ్మ కరెక్టే కదా, ఐ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్, నీ ఇష్టం పాప అని చెప్పి అన్నారు. 10 o'clock అనుకుంటాను తీసుకెళ్లారు నన్ను జస్ట్ టెస్ట్ చేయడానికి, ఎందుకంటే మేడంకి 11:30కి ఆ రోజు ఇంకొక ఉంది సి సెక్షన్. సో నాది ఎంతవరకు వచ్చింది అని 10 o'clock వెళ్ళంగానే, సో మై సర్విక్స్ ఇస్ కంప్లీట్లీ డైలేట్. సో నేను మేడం చెక్ చేయడానికి కిందకి తీసుకెళ్తానంటే, మేడం కిందకి ఏం వెళ్తానులేండి, ఇక్కడ థియేటర్ ఉంది కదా అక్కడ చూసేయండి అని అడిగాను నేను నార్మల్గా. అప్పుడు అయిపోయిందండి. 10:10కు 10:15 లోపల తీసుకెళ్లారు. 10:31 నా డెలివరీ అయింది. బయట ఉన్న మా అమ్మ నాన్నకు తెలియదు డెలివరీ అని. కొంచెం మైల్డ్ పెయిన్స్ వస్తాయి, ఇదేంటి మా అమ్మాయి టెస్ట్ చేయడానికే ఇంత ఏడ్చేస్తుంది, ఇంత గొడవ పెట్టేస్తుంది. సో ఇంకా డెలివరీ ఏం చేసుకుంటుందో, మా అమ్మ వెళ్ళేటప్పుడు మేడం చేతులు పట్టుకొని, మేడం సి సెక్షన్ అయినా పర్వాలేదు, ఇంకా ఇంత మొత్తం జర్నీ అంతా చేసిన తర్వాత సి సెక్షన్ అయినా పర్వాలేదండి మేడం అని చెప్పారనమాట.
అంటే ద పాయింట్ ఈస్ డెలివరీ ప్రాసెస్ ఇంపార్టెంట్ కాదు, బేబీ అంతే కదా, మనమైనా అదే అనుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్లో అయిపోయింది, బయటకు వచ్చారు. అప్పుడు జయలలిత గారు ఇలా పరిగెడుతున్నారు అనమాట బయట. ఏంటి అని అంటే ఏమైందమ్మా అంటే ఇంకేంటి ఏమైంది, అయిపోయింది డెలివరీ అని. సో హార్డ్లీ నాకు డెలివరీ పెయిన్స్ ఒక 15 నిమిషాలు, పెయిన్స్ అని కూడా చెప్పక్కర్లేదండి, 15 నిమిషాలు అనుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే డెలివరీ గురించి భయాలు, డెలివరీ గురించి పర్సెప్షన్ ఏంటంటే, డెలివరీ అంటే నేను ఫస్ట్ మీటింగ్ ఆఫ్ మై బేబీ అని అనుకున్నాను. డెలివరీ అని అంటే ఆ రోజు నేను నా బండిల్ ఆఫ్ జాయ్ని చూడబోతున్నాను అనుకున్నాను తప్పించి ఆ పెయిన్ గురించో ప్రాసెస్ గురించో ఎవరో ఏదో అనుకున్నారనో వాళ్ళ ఇంప్రెషన్స్ అన్ని నా బ్రెయిన్లో వేసుకోలేదు. సో మీరు కూడా అఫ్కోర్స్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్. నెగిటివిటీ ఎవరైనా వచ్చి మీకు ఏమైనా చెప్పారని అనుకోండి, అయ్యో మనం వాళ్ళది ఫాలో అవ్వట్లేదని ఆ గిల్టీ కాన్షియస్నెస్ అవసరం లేదు, గిల్టీగా ఫీల్ అవ్వక్కర్లేదు. ఆ చెప్పే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు ముందు జనరేషన్ వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఐడియా అవన్నీ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది, యాక్చువల్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. సో యూ కెన్ టేక్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే నెగిటివిటీని ఆన్సరే చేయక్కర్లే. లైఫ్లో ఇగ్నోర్ బటన్ ఉంటుంది, జస్ట్ ఇగ్నోర్ అంతే. సో అలాగా నేను డాక్టర్ ది బేబీ టెక్నిక్ యూజ్ చేసుకొని మా వాడిని ఇలా మలుచు అంతవరకు అయిపోయింది. సో డెలివరీ అప్పుడు కూడా నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, అనుకున్నట్టే 10:30కి నా బేబీ డెలివరీ అయిపోయింది. సో అది అందరికీ సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్ కాదు, ఎందుకంటే మా ఇద్దరు అసోసియేషన్ అక్కడ త్రూ అవుట్ ది జర్నీ నాకు హెల్ప్ చేశాడు కదా. బాబు కిక్ ఇవ్వంటే కిక్ ఇచ్చాడు, బయలేటరల్ ఏల్ పెర్విస్ క్లియర్ చేసుకో, నువ్వు ఫైటింగ్ స్పిరిట్, నువ్వు వారియర్లో ఉండాలంటే క్లియర్ చేసుకుంటావు. తర్వాత హెడ్ సెఫాలిక్ టు బ్రీచ్, మళ్ళీ బ్రీచ్ టు సెఫాలిక్, దాని తర్వాత మొబైల్ హెడ్. అసలు అవ్వదని చెప్పారు, ఎందుకు అవ్వదు, అయింది కదా, నేను ఎగ్జామ్, ఐఎమ్ ద లైవ్ ఎగ్జామ్. సో దీన్ని బట్టి ఏం చెప్తారంటే ఎవరో ఏదో చెప్పారనో వాళ్ళ జర్నీ మన జర్నీ ఒకలా ఉంటుందని మాత్రం తీసుకోవాలి. మీ జర్నీ మీదేనండి, మీ జర్నీ మీదే, మీ బాండింగ్ విత్ బేబీ మీదే. సో అలా ఉంది. టాక్ టు ది బేబీ ఇలా సాంగ్ వింటూ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ ఆఫ్ టాక్ టు ది బేబీ ఆఫ్టర్ డెలివరీ గురించి చెప్తా. 2 months డెలివరీ అయిపోయిన వెంటనే బేబీని నా మీద పెట్టారు. అది చెప్పలేము, ఇట్స్ ప్రైస్లెస్ ఫీలింగ్ కదా. ఆ మూమెంట్లో నేను అనుకున్న ఛాంపియన్, మనం గెలిచాము, మన జర్నీ త్రూ అవుట్ ద జర్నీ V1, నేను ఒక్కటే చేశాను, నువ్వు ఒకటే చేసావు కాదు, మన ఇద్దరం కలిసి చేసాము. సో యూ ప్రూవ్డ్, అది దట్ బాండింగ్ ఇస్ దేర్, ఆ బాండ్ బిల్డ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే టాక్ టు ద బేబీ టెక్నిక్లో బేబీతో అసోసియేట్ అవ్వడం అంటే ఎమోషనల్లీ మనం కనెక్ట్ అయిపోతాం, ఆ బాండ్ మనకి ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. జనరల్లీ ఇప్పుడు కిడ్స్తో కమ్యూనికేషన్ ఏంటంటే ఇంతకుముందు అంటే కూర్చోవద్దు, నువ్వు లే అంటే సరేనమ్మా లేచాలి, ఇప్పుడు ఎందుకు లేవాలని అడుగుతుంటారు. సో ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎందుకు లేవాలి, యూ టెల్ మీ, ఏమైనా అరిస్తే డోంట్ ఎల్ ఎట్ మీ, ఎందుకు అరుస్తున్నారు, అలా ఉన్నారు. సో మన బేబీతో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడానికి టాక్ టు ద బేబీ టెక్నిక్ నాకు చాలా 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 ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ డెలివరీ, ద మ్యాజిక్ ఆఫ్ టాక్ టు ద బేబీ ఆఫ్టర్ డెలివరీ చెప్తా. సో అయిపోయింది, డెలివరీ అయిపోయింది. ఒక 2 hours పాటు నేను కాన్షియస్లో లేను. బేబీని చక్కగా మా హస్బెండ్కి ఇచ్చారు. మా హస్బెండ్ చక్కగా ఫస్ట్ వీడియో అనుకుంటూ బాగా రిలీజ్ చేస్తూ హలో అనుకుంటూ అని మాట్లాడిస్తూ ఉంటే పాపం కళ్ళు మూస్తూ తెరుస్తూ అలా ఉన్నాడు. నేను వచ్చేసాను, ఐ హ్యావ్ కమ్ బ్యాక్. నాకు ఫస్ట్ టైం బేబీని చూపిస్తాను. ఫస్ట్ టైం బేబీని చూపించగానే ఎక్సైట్మెంట్ కదా. సో వెంటనే బుజ్జాయి అని పిలిచారు, ద వాయిస్ అని. అప్పుడు దాకా గాంగ్ ఉన్నవాడు చక్కగా కళ్ళు తెరిచి ఒక నవ్వు నవ్వాడు, దట్ స్మైల్ అనమాట, మేడ్ మీ సో హ్యాపీ. మా హస్బెండ్ ఈ ఫెల్ట్ లిటిల్ జెలస్, అదేంటి 2 గంటల నుంచి నేనేమో వీడియో తీస్తుంటే పట్టించుకోవట్లేదు, నువ్వు రాగానే బుజ్జాయి అని పిలిచావు, కనీసం వాడిని ఫేస్ కూడా చేయలేదు, అటు తిరిగి ఉన్నాడు, నేను ఇక్కడ బెడ్ మీద ఉన్నా. సో టాక్ టు ద బేబీ ఆ ఎఫెక్ట్ మా ఇద్దరు అసోసియేషన్ మళ్ళీ 2 సార్లు ప్రూవ్ అయింది. నేను ఒకటే కదా, ఇక్కడ నర్సులు కూడా చూశారు, దే వేర్ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఇలా చక్కగా ఫాలో అయిన వాళ్ళకి కొత్తగా అనిపించదండి. ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ అసోసియేషన్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకి. అదే అయిపోయిందా, అయిపోయిన తర్వాత మా అన్నయ్య ఇలా తను కూడా డాక్టర్ అండి, ఈ బయలేటరల్ లీనల్ పెల్విస్ అలా వచ్చినప్పుడు ఇలాగా నేను బేబీతో మాట్లాడుకొని క్యూర్ చేసుకున్నాను, ఆ టెక్నిక్ యూజ్ చేసుకున్నాను అనుకున్నప్పుడు మా అన్నయ్య కూడా వచ్చి రిపోర్ట్స్ అని చూసినప్పుడు బాగుంది, ఇలాగా సక్సెస్ అయిపోయింది అంటే క్యూర్ అయిపోయింది అన్న తర్వాత ఓ వావ్ మీ వాడు ఛాంపియన్ ఏమో అని అంటే గై అనుకుంటారు కదా, గై మీ బుజ్జాయి ఛాంపియన్ అమ్మా, ఫస్ట్ సక్సెస్ పొట్టలోనే సాధించేశాడు, ప్రౌడ్ ఆఫ్ యూ అని అలా అసోసియేట్ అయ్యేవాడు. అయిపోయిన తర్వాత మా బేబీని ఫస్ట్ టైం చూడడానికి మా అన్నయ్య వచ్చాడు. అది జస్ట్ సెకండ్ డే రాగానే అబ్బాయి వచ్చంగా ఏంటల్లుడు ఏంటి సంగతి ఎలా అయింది ప్రయాణం అని సరదాగా మాట్లాడి, సరే అబ్బాయి నేను వెళ్ళొస్తాను బాయ్ అని మా అన్నయ్య అనగానే నా బేబీ ఇలా చేయొద్దండి బాయ్, జస్ట్ బాయ్ ఇలా లేపిందండి. సెకండ్ డే అసోసియేషన్ అనమాట, ఎందుకంటే మా అన్నతో అసోసియేట్ అయి ఉన్నాడు. సో మా హస్బెండ్తో కూడా అలా మ్యాజికల్ మూమెంట్స్. ఈ టాక్ టు ది బేబీ ఈ ఎక్స్పీరియన్స్ ఇదంతా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మకి తెలుసు, నాన్నకి తెలుసు, మా అన్నకి తెలుసు. అండ్ ఈ సాంగ్ యొక్క ఎఫెక్ట్ కేవలం వీళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి ఏం తెలుసు, ఏముంది బేబీ మ్యూజిక్ పెడితే ఆపేస్తారులే, ఇప్పుడు అందరూ మ్యూజిక్ లవర్స్ కదా,
సో మ్యూజిక్ పెడితే ఆపేస్తారులే అది ఇది అంటే. సో ఉన్నప్పుడు మా అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారు చూడడానికి. వాళ్ళకి ఈ కాన్సెప్ట్లు ఏమీ తెలియవు, ఇట్స్ ఆల్ న్యూ. అలాంటప్పుడు ఏమైందంటే వాళ్ళు నేను బయటికి రావాల్సి వచ్చింది. అప్పుడు బేబీ ఎంతమంది పాసిఫై చేస్తున్నా, ఎంతమంది అలా ఊజోగొట్టినా పడుకోవడం లేదు. ఈ వాజ్ వెరీ అనీజీ. ఇమీడియట్గా సాంగ్ ప్లే చేసేటప్పటికి మనవాడు పాసిఫై అయిపోయి కామ్గా అయిపోయాడు. సో ఇది నాకు తెలిసిన సాంగ్. సో నేను కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను లేదా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను అనేది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అప్పుడు కూడా వాళ్ళ మైండ్ సెట్ నమ్మదు కదా, సైకాలజీ కదా, ఏం కాదు ఏ పాట పెట్టినా కానీ బాబు అలాగే ఉంటాడని అది ఆఫ్ చేసి దే ట్రైడ్. ఇంకొక పాట పెట్టారు, ఇంకో పాట పెడితే మళ్ళీ మొదలు పెట్టాడు. మనవాడు కూడా రాగం మొదలు పెట్టా అనుకుంటాం. అమ్మో ఇది కాదమ్మా, ఈ డాక్టర్ ద బేబీ టెక్నిక్ వర్క్ చేస్తుంది అని డాక్టర్ ద బేబీ టెక్నిక్ ఆఫ్టర్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఈ 1.5 yearలో మా వాడి పర్సనాలిటీ క్వాలిటీస్ నేను ఏవైతే చెప్పుకున్నానో అవన్నీ చక్కగా బాగా ప్రజెంటబుల్గా చూపిస్తాడన్నమాట. అబ్జర్వేషన్ చేయాలి అన్నాను కదండి, మా వాడు ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాడంటే ఏ విషయాన్నైనా, ఒక చిన్న వస్తువు కూడా వాడి దృష్టి పథం నుంచి అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లలు అంటే నోట్లో పెట్టుకుంటారు అనుకోండి, చాలా ఎక్స్ట్రా కేర్తో క్లీన్ చేసుకుంటాం కదా ఇల్లుని, ఏదో ఒక చిన్న నలుగా మా వాడి అటెన్షన్ వెళ్ళిపోతుంది, అంత కీన్ అబ్జర్వేషన్. రెండోది ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెడిటేషన్ సెషన్స్లో ఉండేదాన్ని, మెడిటేట్ చేసుకునేదాన్ని అనమాట. ఇలా ఇందాక చూసారు కదండి, ఇట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ జర్నీ. ఇప్పుడు ఏంటంటే మా వాడు మీరు చూసారు కదా, ఈ వాజ్ జస్ట్ 15 months, 15 నెలలు మా బాబు. ఆ టైం 6:30 to 7:30 అనగానే చక్కగా వచ్చి కూర్చుంటాడు. మీరు ఆ వీడియోలో చూసుంటారు, వాడిని ఎవరో ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు, పక్కన లేరు, ఏం లేదు. ఇది ఎలా ఉందంటే నా సీట్లో వచ్చి నేను కూర్చుంటాను, నేను కంటిన్యూ అవుతా అన్నట్టు ఉన్నాడు. అండ్ అదొకటి. 3rd monthలో ఈ టాక్ టు ద బేబీ మాట్లాడే ప్రక్రియలో సాంగ్ మనంతా వింటాం కదా, ఆ సాంగ్ విన్నప్పుడు బేబీ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందని మనకి ఆఫ్టర్ డెలివరీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో 3rd month నుంచి మా వాడు ఆ సాంగ్ ప్లే చేస్తే కూయింగ్ అంటారు కదా, పిల్లలు సౌండ్ చేస్తారు కదా, సో ఆ పాట పాడడానికి ట్రై చేస్తారు. ఐ హ్యావ్ దట్ వీడియో. సో మేడంకి ఇచ్చినాను, ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. అంటే వర్కౌట్ అవుతుంది, ఎంత చెప్పినా కంటితో చూస్తే వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది ఉంటుంది కదా మనకి. సో ఎంత గ్రైండ్ చేయి, ఆఫ్ ది ఇట్స్ ఆల్ వాట్ వీ సీ. సో మా వాడు 3rd month నుంచే చక్కగా అలా ఆ పాట పాడడానికి ట్రై చేస్తూ హమ్ చేస్తూ ఉండేవాడు. సో అదొకటి. అండ్ వాట్ ఎల్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడంకి సార్కి నేను ఐ షుడ్ లిటరలీ పాదాభివందనం, సాష్టాంగ నమస్కారం అనుకోండి. ఎందుకంటే అసలు బేబీని డిజైన్ చేసుకునే ఆపర్చునిటీ ఒకటి ఉంది. మన బేబీని మనం ఛాంపియన్లో ఉండాలి అని ఎలా కోరుకుంటామో, జస్ట్ కోరిక ఒకటే సరిపోదు కదండి, అది మలుచుకునే అవకాశం మనకు ఉంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకొని ఇప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. ఐ ఫీల్ సో ప్రౌడ్. ఇప్పుడు ఆ క్వాలిటీస్ నాకు నా కొడుకు చూపిస్తుంటే, సార్ చెప్పినట్టు ఏసీ రిమోట్ అన్నారు కదా, సో అంటే అబ్జర్వేషన్ అనమాట. ఓకే ఇది ఏసీ రిమోట్, ఓకే ఇది టీవీ రిమోట్. ఏసీ ఎందుకు దాన్ని ఏసీకే వాడాలి, దీన్ని టీవీ వాడచ్చు కదా. ఓకే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది అయిపోయింది, టీవీ రిమోట్ పట్టుకెళ్ళి పక్కింటి వాళ్ళకి వెళ్తాడు, ఆ టీవీతో ఈ రిమోట్తో ఆ టీవీ ఆపరేట్ చేయొచ్చు. ఈస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్. ఇందాక మీరు చూసిన ఆ బండి వీడియో ఏంటంటే మా వాడు జనరల్లీ ఆ బండి దేనికి ఇస్తారండి, నడక నేర్చుకోవడానికి ఇస్తారు కదా, వాకర్ తర్వాత ఇది అంటారు కదా. సో అది పట్టుకొని కొంచెం నడిచాడు నడక వచ్చేసింది. ఇంకా వాడికి ఆ బండిని అలా వాడడం ఇష్టం లేక మోకాల మీద అలా నడుచుకుంటూ ఆ బండిని వాడేసి ఎక్స్ప్లోరింగ్ అనమాట. అలాగే కాదు, సో అలా ఆ క్వాలిటీని చక్కగా పట్టుకున్నాడు. అండ్ పాకడం కూడా ముందుకి, ఫస్ట్ పాకడం నేర్చుకున్నప్పుడు ముందుకు పాకాడు, దాని తర్వాత ఏంటంటే వెనక్కి పాకడం మొదలుపెట్టాడు నడకడానికి. వై డోంట్ ఐ ట్రై దిస్, అలా ఎక్స్ప్లోరింగ్ క్వాలిటీ ఉంది కదా. సో దాన్ని ఇన్ ద సేమ్ వే నడక కూడా ముందుకు నడిచాడు, హియర్స్ బోర్ కొట్టేసింది, సరే వెనక్కి నడుద్దాం, తర్వాత పక్కకు నడిచాడు. టెన్షన్ ఎక్స్పెక్ట్ చేయం కదా మనము, ఓకే క్వాలిటీ ఇలాగని. దాని తర్వాత కళ్ళు మూసుకొని నడవడం మొదలు పెట్టాడు. సో మీరందరూ ఆ క్వాలిటీస్ చెప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ఇష్టంగా చెప్పుకోండి. ప్రెగ్నెన్సీ సక్సెస్ అంటే మాత్రం నార్మల్ డెలివరీ అని మాత్రం అనుకోకండి. నార్మల్ డెలివరీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఒకవేళ ఇంకోటి ఏంటంటే మీరు క్వశ్చన్స్ వస్తాయి కదా, టాక్ టు ద బేబీ అన్నారు కదా, మరి టాక్ టు ద బేబీ అందరు చేస్తున్నారు, మరి అందరికీ ఒకే రిజల్ట్ రావట్లేదే అని వస్తుంది కదా డౌట్. టాక్ టు ద బేబీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మంచి స్కూల్లో వేసేసాను, అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావాలంటే వస్తాయా? రావు కదండి. ఎందుకు రావు? మనం ఎంత ఎఫర్ట్ పెడతామో, ఎంత ఇష్టంగా ఎంత ప్రేమగా చేస్తామో దాన్ని బట్టి రిజల్ట్స్ వస్తాయి. సో టాక్ టు ద బేబీ టెక్నిక్ నేను చాలా ఎంబ్రేస్ చేసుకున్నాను, చాలా ఇష్టంగా. నేనే కాదు, మీ అందరూ కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే మీరందరూ కూడా మీ బేబీని ఛాంపియన్ కావాలని కోరుకుంటున్నారు కదా. సో యూ డూ ఇట్. అంటే ఫైనల్లీ ఒక వర్డ్ అండి, ప్రెగ్నెన్సీలో జస్ట్ స్టేటస్ కాదండి, ఇది ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అని మనం ఎలా అనుకున్నామో, ఫెయిత్ అండి.
మా అమ్మ నన్ను చక్కగా మలుచుకుంటుంది, అంతా మా అమ్మ చూసుకుంటుంది అని ఒక నమ్మకం ఉంటుంది. సో మీకు బెస్ట్ కావాలి అంటే మిమ్మల్ని మీరు బెస్ట్గా మలుచుకోండి, ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేయండి. ద ఫైనల్ మూమెంట్ ఇస్, ఒకసారి మన బేబీ ఊమ్ని టచ్ చేసుకుంటే మనకు హార్ట్ బీట్ వినిపిస్తుంది. యూ కెన్ ఫీల్ ద హార్ట్. లైఫ్లో ఆపర్చునిటీ ఎప్పుడు రాదు. లైఫ్లో ఎవరికి, ఓన్లీ మనకే, ప్రెగ్నెంట్ ఉమెన్కే 2 హార్ట్ బీట్స్, మనది మన బేబీది హార్ట్ బీట్ని ఎక్స్పీరియన్స్ చేసుకునే ఫీలింగ్ కేవలం మనకే వస్తుంది. సో ఇట్స్ ఆల్ ఫెయిత్. సో నన్ను మోటివేట్ చేసింది ఎవరు అంటే ఒకరు మేడం అయితే, 2 ద క్లారిటీ, 3 నా బిడ్డ, ఇట్స్ మై బేబీ. సో ముందు నా బేబీకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా వాడు రాకపోతే నాకు అసలు ఈ టెక్నిక్ ఉందని, ఎలా మలుచుకోవాలనే ఆపర్చునిటీ తెలిసేది కాదు. సో ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ. ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. క్లారిటీ ఈజ్ పవర్. మీరు ఎంత క్లారిఫైడ్గా ఉంటారో మీ బేబీ అంతకన్నా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, సంతోషంగా, మీకు నచ్చినట్టుగా, అంటే యాక్సెప్ట్ చేస్తుందండి. ఇట్స్ ఆల్ ఎమోషన్స్, మీకే తెలిసిపోతాయి. వాటికి మీరు డాక్టర్ బేబీ శ్రద్ధగా చేస్తే కొందరు అడుగుతారు, నాకు నా బేబీ కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వట్లేదండి అని అడుగుతారు. మీరు కానీ మాస్టర్ చేస్తుంటే ఆ టెక్నిక్ని చక్కగా ప్రతి పార్ట్లో ఇన్వాల్వ్ చేస్తుంటే మీ బేబీ దేనికి రెస్పాండ్ అవుతుంది మీకు అర్థమైపోయింది ఈజీగా. ఇది మా బేబీకి మీ డిజైర్స్ కూడా తెలిసిపోతాయి. సో మా వాడు నన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే, నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అండి. ఐ అడోర్ స్వీట్స్ యాక్చువల్లీ. ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో నేను స్వీట్లు తినలేకపోయేదాన్ని. భయంతో కాదు, ఇప్పుడు మేడం ఏది ఇష్టం ఉంటే నువ్వేమి తినకుండా ఉండొద్దని చెప్పరు, దానికి లిమిట్ అనమాట. అండ్ నేను ఎలా ఉన్నానంటే 9th month, లైక్ 10th 11th నా డెలివరీ అయింది కదా, 7th కూడా సినిమాకి వెళ్ళానండి. ఇక్కడ S2 సినిమాస్ నాని మూవీ వెళ్ళాను, మజ్ను అని. ఆ మూవీకి వెళ్ళినప్పుడు ఏంటంటే అందరూ నేను స్ట్రేంజ్గా చూసారు, అదేంటమ్మా ఇంత పొట్టేసుకొని నువ్వు, నీకు ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిపోతే ఎలాగమ్మా అని గేట్ ఉంటారు కదా అడిగారు. ఐ వాజ్ వెరీ నేను చెప్పాను ఏం పర్వాలేదు, ఇప్పుడల్లా నాకేం అవ్వదు, ఐ నో ద స్ట్రెంగ్త్ అని. అలా నా ప్రతి డిజైర్ని నేను ఫుల్ఫిల్ చేసుకున్నా. ఏది అది తినకూడదు ఇది తినకూడదు అని ఏదో కట్టుబాట్లతో, ప్రెగ్నెన్సీ ఒక పెయిన్ఫుల్ థింగ్. అమ్మయ్య 3 నెలలు, ఇప్పుడు 6th month వచ్చింది, ఇంకా 3 నెలలు అయిపోతుంది అని భారం ఎప్పుడు అనుకోలేదండి. ఐ నెవర్ ఫెల్ట్. మనము ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ అబౌట్ డిస్కంఫర్ట్స్, అది ఒకటే కాదు. ప్రెగ్నెన్సీ అసలు ఒక వండర్ఫుల్ జర్నీ. సో జర్నీని ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సో మీకు నచ్చిన పర్సనాలిటీని ఇమాజిన్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ చైల్డ్ని భూమి మీదకి తీసుకొచ్చి ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఐ నో ఇది ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, సపోర్టింగ్ హస్బెండ్స్ ఉంటే మంచిదేనండి, సపోర్ట్ లేకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే బేబీ ఉంది, అది మీ ఇద్దరి జర్నీ. ఒక మాట చెప్పాలంటే ఎక్స్టర్నల్ ఫ్యామిలీ సపోర్ట్, పోనీ మీకు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, ఏవి చేయకపోయినా పర్వాలేదు, అసోసియేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు అంటే ఇంకోటి కూడా చెప్పారండి, డెలివరీ అప్పుడు నన్ను అడిగారు, మీ హస్బెండ్ రావాలా తోడుగా, లేదా మీ అమ్మ రావాలా డెలివరీ రూమ్లోకి, సపోర్ట్ కావాలి కదా పాప అంటే. నేను చెప్పి నాకు ఎవరు అవసరం లేదండి అంటే, ఏమ్మా ఎందుకు అని అడిగారు. ఎందుకండి నా బేబీ ఉంది కదా, ఇలాగే చెప్పాను, నా బేబీ ఉంది. నేను తీసుకోలేదు అంటే అంత క్లారిటీ నాకు ఉంది, నా బేబీతో అంత బాండ్ ఉంది. ఇవాళ ఇఫ్ ఐ సీ మై సన్, అందుకే నేను ఆ బేబీ ఇక్కడ ఆద్విక్ అంటే యూనిక్ అనమాట. నేను నా సంతోషం కొద్దీ నేమ్ చేసుకున్నాను నా సన్ ప్రత్యేకమైన బేబీ అని. సో ప్లీజ్ ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ, హ్యావ్ ఫన్, సీరియస్లీ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ.